శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శివరాత్రి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది అభిషేకం, ఉపవాసం, జాగరణ, అంతే కదా. ఎవరినైనా జాగరణ అంటే ఏమిటి అని అడగండి, వెంటనే చెప్పేది రాత్రి అంతా నిద్ర మానేసి సినిమాలు చూడటం, పొద్దున్న 6ంటికి ఆ పక్క రోజంతా నిద్రపోవడం. ఎవరైనా చెప్పే డెఫినేషన్ అదే. జాగరణ అంటే అర్థం ఏమిటి అంటే మనస్సు భగవంతుడి మీద లేచి ఉండాలి, లౌకికమైన విషయాల మీద నిద్రపోవాలి. అది జాగరణ అంటే. అది చేయడానికి తేలికైన మార్గం ఏమిటి అంటే పరమేశ్వరుడి భక్తుల యొక్క చరిత్రలు విన్నా చూసినా సరే అప్పుడు రాత్రి మీరు లేచి ఉండడానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. భగవంతుడికి ఎప్పుడూ కూడాట తన చరిత్ర కన్నా తన భక్తుల చరిత్రలు వింటే ప్రీతిట పరమేశ్వరుడికి. అలాంటి భక్తులు పరమేశ్వరుడికి 63 మంది ఉన్నారు. వాళ్ళనే నాయనార్లు అని పిలుస్తారు. వాళ్ళందరి చరిత్రలు తమిళంలో పెరియ పురాణం అనే ఒక పురాణంలో ఉన్నాయి. అసలు అద్భుతమైన చరిత్రలు. వాళ్ళతో పరమేశ్వరుడు కొన్నిసార్లు తండ్రిలాగా, కొన్నిసార్లు బిడ్డలాగా, కొన్నిసార్లు ఒక స్నేహితుడిలాగా, అలాగా వాళ్ళ జీవితాలతో మమైకమైపోయి పరమేశ్వరుడు ఆడుకున్న అద్భుతమైన చరిత్రలు వాళ్ళవి. అందులో 3 ప్రధానమైన నాయనార్లు ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్న బొమ్మ మీరు తమిళనాడులో దాదాపు ఏ ఆలయంలో అయినా సరే చూస్తారు. పెయింటింగ్ లాగైనా ఉంటుంది, లేకపోతే ఒక శిల్పం లాగైనా ఉంటుంది. వీళ్ళ 3 కూడా నాయనార్లో అతి ముఖ్యమైన 3. అందులో ఇదిగో ఈయన అందరికన్నా చిన్న పిల్లవాళ్ళ ఉన్న ఆయన జ్ఞాన సంబంధ నాయనార్ అంటారు. ఆయన చేతిలో ఎప్పుడు తాళాలు ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న ఆయన పేరు అప్పర్ నాయనార్. ఆ చివర ఉన్న ఆయన పేరు సుందర నాయనార్ అని పిలుస్తారనమాట. వీళ్ళ 3 చరిత్రలు ఇప్పుడు చెప్పుకుందాం. చాలా రమణీయమైన చరిత్రలు. మీరు జాగరణ చేయడానికి పుణ్యం పురుషార్థం 2 కలిసి వచ్చే అద్భుతమైన చరిత్రలు అవి. మొట్టమొదట జ్ఞాన సంబంధ నాయనార్ గారి చరిత్ర. పరమేశ్వరుడు పురాణంలో ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ప్రళయకాలంలో కూడా 2 ప్రదేశాలు మునిగిపోకుండా ఉంటాయట. మొట్టమొదటిది ఏమిటంటే వారణాసి, అది మన అందరికీ తెలుసు. రెండవ దాన్ని ద్రోణపురం అని పిలుస్తారు. ఆ ద్రోణపురమే ఇప్పుడు తమిళనాడులో షీర్కాళి అనే ప్రదేశం. అక్కడ శివపాద హృదయుడు అని ఒక మహనీయుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు భగవతి. వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం. వాళ్ళకి పిల్లలు లేరు. లేకపోతే ఎంతో కాలం పరమేశ్వరుడిని సంతానం కావాలి అని ప్రార్థించారు. ఆయనేమో నిత్యాగ్నిహోత్రం చేసేవాడు, ఆవిడ నిరంతరం అన్నదానం చేసేది ఆ తల్లి. ఆ తండ్రి కోరిక ఏమిటి అంటే ఆ ప్రాంతంలో 2 పాషండ మతాలు ప్రబలంగా ఉండేవి. నాయనార్ల కాలంలో ఇప్పుడు మనకు ఉన్నాయి కదా 2 పాషండ మతాలు, అలాగనే నాయనార్ల కాలంలో ఇంకొక 2 మతాలు ఉండేవి. అవి సనాతన ధర్మానికి పుట్టిన పిల్లలే, కానీ ఆ మతాలు ఏమిటి అంటే వేద ధర్మాన్ని నమ్మడం మానేసేసి కొంచెం చార్వాకము, నాస్తికము, ఆ రకమైన మార్గంలోకి వెళ్ళిపోయి ఇంకా సనాతన ధర్మాన్ని పడగొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. దాంతో ఆ తండ్రి ప్రతిరోజు పరమేశ్వర దాన్ని ఎదుర్కొని మళ్ళీ సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని ప్రతిష్టాపన చేయగలిగేలాంటి కుమారుణ్ణి ప్రసాదించు, లేకపోతే జనం అందరూ వేద విద్య వదిలేసి వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు అని కన్నీటితో ప్రార్థించేవాడు. అలాగే ఆవిడ కూడా 11 రోజుల పాటు ఉపవాసం ఉండి పరమేశ్వర నాకు ఒక కుమారుణ్ణి మహాజ్ఞానిని ప్రసాదించు అని వేడుకుంటే ఆఖరికి 11వ రోజు రాత్రి పాపం ఆవిడ ఆకలితో పడుకుని ఉంటే అప్పుడు పరమేశ్వరుడు కల్లో కనిపించి పాయసాన్ని ఇచ్చాడు భార్యాభర్తలకి. వాళ్ళు ఆ కలలోనే ఆ పాయసాన్ని స్వీకరించారు. ఆ తరువాత పుట్టిన ఆయనే జ్ఞాన సంబంధ నాయనారు. అమ్మో, చిన్నప్పటి నుంచి అపారమైన భక్తి ఆయనకి. ఒకసారి ఏమైందంటే దాదాపు ఒక 2-3 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి ఒకసారి శివాలయానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే తెల్లవారుజామున నాన్న నేను కూడా వస్తాను అని కూర్చున్నాడు చిన్న పిల్లవాడు. కూర్చుంటే నాయన చల్లిరా నువ్వు ఎందుకు అంటే లేదు నేను వస్తాను అని కూర్చున్నాడు. సరే అయితే పద నిన్ను కూడా తీసుకువెళ్తాను అని తండ్రి దారి పొడుగున పరమేశ్వరుడికి సంబంధించిన కథలు అవన్నీ చెప్తూ తీసుకువెళ్ళి చివరికి ఆలయం దగ్గరికి వెళ్ళాక అక్కడ పుష్కరిణిలో స్నానం చేయడానికి ఆయన ఈ పిల్లవాడిని ఏం చేశారంటే ఒక మండపంలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నాయన నువ్వు ఇక్కడే కూర్చో, కథలకు అక్కడ గోపురం మీద చూడు అమ్మ అప్ప ఉన్నారు చూసావా, వాళ్ళని చూస్తూ కూర్చో అని చెప్పారు. అక్కడ గోపురం మీద వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వర్లు ఉన్నట్టుగా ఒక విగ్రహం చెక్కుందనమాట. అటు చూస్తూ ఉండు నువ్వు, నేను 1 నిమిషంలో స్నానం చేసేసి వచ్చేస్తాను అని చెప్తే సరే అన్నాడు. అని వాళ్ళని చూస్తూ అమ్మ అప్ప అమ్మ అప్ప అండం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అయిన మనస్సు ఆ మూర్తి మీద లగ్నం అయిపోయింది. ఈ లోపల ఏమైంది, తండ్రి నీళ్లలోకి మునిగేసరికి అమ్మో మా నాన్నగారు మునిగిపోయారేమో అని భయపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టి ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని చూస్తున్నాడు. అమ్మ అప్ప అని వెక్కి ఏడిచేస్తున్నాడు, తండ్రి మునిగిపోయాడేమో అని. వెంటనే అక్కడ కైలాసంలో ఉన్న తండ్రికి మనస్సు ఆగక పార్వతి
మన పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు అన్నారు. అనేసరికి పార్వతీదేవి నన్నేం చేయమంటారు స్వామి, ఏడుస్తాడు పిల్లాడు సహజమే కదా అంటే, కాదు మన అప్ప అమ్మ అన్నాడు కదా, అందుకని మనమే చూడాలి. ఏం చేయమంటారు స్వామి అంటే, గణపతో కుమారస్వామి ఏడిస్తే ఏం చేస్తావు అంటే, నా స్తన్యం ఇస్తాను, అయితే వెళ్ళి ఆ పిల్లవాడికి కూడా ఇవ్వు అన్నాడు. అనేసరికి అప్పుడు పార్వతీదేవి, ఏమిటి స్వామి మీరు చెప్తున్నది, నా స్తన్యం ఒక బాలుడికి ఇమ్మంటారా, నా స్తన్యం ఇమ్మంటే శివజ్ఞానం ఇచ్చేసినట్టే, అంటే ఏమీ పర్వాలేదు ఇచ్చేయి, అతని కారణ జన్ముడు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పేసరికి అప్పుడు అమ్మవారు బంగారపు పాత్రలో తన స్తన్యాన్ని పట్టి తీసుకొచ్చి జ్ఞాన సంబంధుడికి తాగించారు. ఏం అదృష్టం అది, పార్వతీదేవి స్తన్యం తాగడం అంటే. సౌందర్యలహరిలో ఒక చోట శంకరాచార్యుల వారు పొంగిపోతారు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః భయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవయత్ కవీనాం ప్రౌఢానామజనికమనీయ కవయితా అని. ఆ ద్రవిడ శిశువు ఎవరు అంటే జ్ఞాన సంబంధన ఆయన. ద్రవిడ దేశం అంటారు కదా తమిళ దేశాన్ని. అప్పుడు అమ్మవారు తీసుకొచ్చి అది పట్టేసరికి ఇంకంతే, ఆయనకి శివజ్ఞానం వచ్చేసి దివ్య జ్ఞానం. అంత చిన్న వయస్సులోనూ పరమేశ్వరుడి పైన పార్వతీదేవి పైన తమిళంలో అలాగా ఆశువుగా పత్తికాలు చెప్పేయడం మొదలుపెట్టారు. ఈ తండ్రి పైకి వచ్చే టైంకి ఆ తల్లి తండ్రి అంతర్ధానం అయిపోయారు. అయిపోతే ఈయన వచ్చేసరికి ఆయన గోపురాన్ని చూస్తూ ఆ చిన్న పిల్లవాడు కన్నీళ్ళు అలా పెట్టేసుకుంటూ అలా ఏదో పాడేసుకుంటున్నాడు. దాంతో తండ్రి ఏమిట్రా ఏం పాడుతున్నావు నువ్వు అంటే, ఆయనకి అర్థం కావట్లేదు ఆ తండ్రికి ఏమిటిది అని. ఈ నోటి నుంచి ఇలా పాలు కారుతున్నాయి ఒక చారిక. దాంతో ఏమిట్రా పాలు తాగావా, ఎవరిచ్చారు నీకు పాలు అంటే, అది గోపురం కేసి చూపిస్తున్నాడు. ఆయన హాయిగా పత్తికాయలు పాడేసుకుంటున్నాడు. పాడేసుకుంటుంటే తండ్రికి అర్థం కాక ఏం జరిగింది నీకని చెప్పి ఎంత మందలించినా పిల్లవాడు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కలిగింది. పార్వతీదేవి స్తన్యం తాగాడు, ఇంకా నోట్లోంచి మామూలు మాటలు వస్తాయా, వచ్చే అంటే ఒక్కొక్క మాట మంత్రమే, అంతే కదా. దాంతో తండ్రి ఊరికి తీసుకువెళ్తే అక్కడ కూడా అంతే, తిండి ఉండదు నిద్ర ఉండదు, అలా కూర్చుని పాడేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తండ్రి చూసి ఏమిటిది అసలు ఈ పిల్లవాడు చేస్తుంది, ఎన్న గాలి సోకిందేమో, నేను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను కదా, భయపడ్డాడేమో అని ఆ సందేహం కలిగి ఎవరినో ఒక సాధువుని తీసుకొచ్చాడు. ఎన్న తాయెత్తు లాంటిది గట్టి దృష్టి తీయండి అని అంటే, ఆ సాధువు చూసి కాసేపు ఆ పిల్లవాడి ప్రవర్తన చూశాక కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆయనకి జ్ఞానం ఉంది. వెంటనే నాయన ఇది గాలి ధూళి కాదయ్యా, ఈ పిల్లవాడు పార్వతీ పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకున్నాడు, పరమేశ్వరుడికి పార్వతీదేవికి ప్రియపుత్రుడు, ఇంకంతకన్నా నేనేం చెప్పలేను, మీ అదృష్టం బాగుండి మీ కడుపున పుట్టాడు, ఈనాడు నా అదృష్టం బాగుండి నేను ఈ పిల్లవాడిని దర్శనం చేసుకున్నాను అని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్య బాబాయ్ భవిష్యత్తులో ఈ పిల్లవాడు చేయబోయేది మామూలు విషయం కాదు అని చెప్పి ఆయన నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అలా పొంగిపోతూ పత్తికాల కీర్తనలు చేస్తూ ఇలా చేత్తో చప్పట్లు కొడుతూ ఉంటే జనం కూడా పొంగిపోయి అతనితో పాటే అలా చప్పట్లు కొడుతూ అంత చిన్న పిల్లవాడితోనూ భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. ఒకసారి ఆ పిల్లవాడు అలా భజన చేస్తూ ఉంటే కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవి విన్నారట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మూడో పిల్లవాడు ఈయన. విని పరమేశ్వరుడు అన్నట్ట ప్రమదగణాలతోటి, మీరు రోజు ఇన్ని భజనలు చేస్తున్నారు, కానీ చిన్న పిల్లవాడు చేస్తున్న ఆ మాధుర్యం ఉంది చూసారా, అది మాత్రం మీ భజనలో లేదు అని ప్రమదగణాల్ని వాళ్ళందరినీ పరమేశ్వరుడు తెప్పేట. చూడండి ఎంత అదృష్టం ఆ పిల్లవాడికి. అప్పుడు పార్వతీదేవి, మన పిల్లవాడు అలాగా చప్పట్లు కొట్టేస్తుంటే చూడండి ఆ బుజ్జి బుజ్జి చేతులు అలా కందిపోయి ఎర్రగా అయిపోతున్నాయో అంటే, అయ్యో అవునా అని ఆకాశంలోంచి బంగారపు తాళాలు ఇచ్చారు పరమేశ్వరుడు. ఇంకా అక్కడి నుంచి ఆ తాళం తీసుకుని దాంతో భజన చేస్తుంటే జనాలందరూ పొంగిపోయేవారు. ఆయనకి 6-7 ఏళ్ల వయస్సు వచ్చేసరికి తండ్రితో కలిసి తీర్థయాత్రలు చేద్దాం పదండి అని ప్రతి చోటకి వెళ్ళడం, జనాన్ని భక్తి పారవస్యంలో ముంచేయడం. భక్తి అనేది ఒక ఉద్యమంలా చేశారు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సనాతన ధర్మానికి పాషండ మతస్థుల నుంచి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక అప్పుడు సరైన మార్గం ఏమిటి అంటే భక్తి ఉద్యమం. ప్రతి గడపకి భక్తిని తీసుకువెళ్ళగలిగితే, ప్రతి ఇంట్లోనూ పూజో భజనో ఏదో ఒకటి చేయగలిగితే ఎవ్వరు తాకలేరు కూడా. ఆ కాలంలో మహనీయుడు అంత చిన్న వయస్సులోనే అలాంటి భక్తి ఉద్యమం చేశాడు. తండ్రి భుజాల మీద ఎక్కించుకుని ఒక్కొక్క ప్రదేశానికి తీసుకువెళ్తే ఆ ఆలయానికి వెళ్ళడం, అక్కడ పత్తికాలు అప్పటికప్పుడు ఆశువుగా పాడడం పరమేశ్వరుడి మీద, అంతే వేల మంది జనాలు వచ్చి భక్తి పారవస్యంలో మునిగిపోవడం. ఒకసారి ఒక ఆలయానికి తండ్రి తీసుకువెళితే అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి ఆనందం తట్టుకోలేక భుజాల మించి దిగిపోయి అక్కడ నేల మీద నృత్యం చేస్తూ పాటలు పాడేశాడు. బాగుంది.
రాత్రి ఇంటికి వచ్చాక చూసేసరికి ఎండలో పాపం రాళ్ల మీద అలా నృత్యం చేస్తే కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కిపోయి. తండ్రి చూసి, అయ్యో ఏమిట్రా నాన్న ఈ భక్తి చిన్న వయస్సులోను, చూడు ఎలా బొబ్బలెక్కిపోయావు అని నిద్రపోతూ ఉంటే వెన్న తీసుకొచ్చి కాళ్ళకి రాసేట బాధపడుతూ. ఈ తండ్రితో పాటు అక్కడ తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడిపోయి వెంటనే పూజారికి స్వప్నంలో కనిపించి, రేపొద్దున్న ఆలయం తలుపులు తీయగానే అక్కడ ఒక పల్లకి, ఒక గొడుగు, ఛత్రం ఉంటాయి. ఆ 2 తీసుకెళ్ళి జ్ఞాన సంబంధుడికి సమర్పించు. ఇక్కడి నుంచి వాటిల్లోనే తిరగమని నాన్నగారు చెప్పారని చెప్పు అని పంపించారట. చూడండి, పార్వతీ పరమేశ్వరులకి ప్రియపుత్రుడు. అసలు ఇలాంటి చరిత్రలు వింటూ ఉంటేనే మనస్సు పొంగిపోతుంది. అప్పుడు ఆ పూజారులు అవి తీసుకొచ్చి సమర్పించాక ఇంక అక్కడి నుంచి ఆ పల్లకీలో తిరిగేవాడాయన. ఆ తరువాత అసలు ఆయన రాజ్యం అంతటా తిరుగుతూ చేసిన అద్భుతమైన కార్యాలు మాటల్లో చెప్పలేం. అలాగనే ఇందాక నేను చెప్పిన నాయనార్లో అప్పర్ గారు ఉన్నారు. ఆయన ఈయన కూడా కలిసి చేసిన సంఘటనలు బోల్డున్నాయి. అలాంటివి ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు. వేదారణ్యం అని ఒక ప్రదేశం ఉంది. ఇప్పుడు అది నాగిపట్టణం అని తమిళనాడులో ఉంది కదా, ఆ జిల్లాలో ఉంది. అక్కడ ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం వేదాలే ఆ స్వరూపాన్ని తీసుకున్న ఆలయం. దానికి ఒక పెద్ద ద్వారం ఉండేది కదా, గోపురం కింద సింహద్వారం. ఆ ద్వారాన్ని మూసేసేట వేదశక్తులన్నీ కలిపి. ఎందుకు మూసేసేయో ఎవరికి తెలీదు. ఆ ద్వారం తీద్దామంటే ఇంకా ఎంత ప్రయత్నం చేసినా సరే ఎవరు తెరవలేకపోయారు. రాజు ప్రయత్నించాడు, అక్కడ ఉన్న పండితులు, వేద పండితులు అందరూ ప్రయత్నించి ఆ తలుపులు తెరవలేకపోయారు. దాంతో రాజుగారు ఏం చేశారు, ఆ పక్కనే గోడకి ఇంకొక చిన్న ద్వారం పెట్టించి అర్చక స్వాముల్ని, భక్తుల్ని అందరినీ ఆ ద్వారంలోంచి లోపలికి పంపించి దర్శనం, అర్చన అవన్నీ చేయించి మళ్ళీ తీసుకొచ్చేసేవాడు. చోళరాజు ఉండేవాడు అనమాట ఆ సమయంలో. దేవతలు, యక్షులు ఎవ్వరు ప్రయత్నించినా సరే ఆ తలుపులు తెరవలేకపోయారు. అప్పుడు ఒకసారి అప్పరు, జ్ఞాన సంబంధరు వచ్చారు ఆలయానికి. వచ్చేసరికి రండి స్వామి లోపల దర్శనం చేసుకోండి అని చెప్పారు. అప్పటికే వాళ్ళ కీర్తి దశ దిశలా వ్యాపించింది. అంటే వాళ్ళు ఈ తలుపులు ఎందుకు తెరవట్లేదు, ఆ చిన్న ద్వారంలోంచి ఎందుకు పంపిస్తున్నారు అంటే, ఏమో వేదశక్తి ఆ తలుపుల్ని మూసేసిందిట, అది ఎవ్వరు తెరవలేకపోతున్నారు అంటే. అప్పుడు వీళ్ళు వేదాల యొక్క సారాన్ని తమిళ కీర్తనల్లో పాడేసరికి, అప్పరగారు కూడా అద్భుతమైన కీర్తనలు చేశారు వారు. చేసేసరికి ఆ తలుపులు వాటంతటవే భళ్ళని తెరుచుకుంది. అప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాక అక్కడున్న వేద పండితులందరూ అడిగారు, స్వామి ఇంతకాలం ఎందుకు మూసుకుపోయాయి, ఇప్పుడు మీరు చదివింది కూడా వేదాల సారమే, మేము రోజు చదివే వేదమంత్రాలే అంటే. ఏమీ లేదు, మీరు ఒక తప్పు చేశారు. ఏమిటంటే అర్హత లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్లతో వాదించడం కోసం ఎప్పుడూ వేదార్థాలు చెప్పకండి అని చెప్పారట. చూడండి, ఇప్పుడు కూడా పెళ్లి మంత్రాలు ఇలాంటివి ఉంటే వాటికి కువ్యాక్షలు చేస్తూ, ఏదో పుస్తకంలో వాటికి తెలుగు అర్థాలు చదువుకుని కువ్యాక్షలు చేస్తూ పెడార్థాలు తీసేవాళ్ళు ఉన్నారు కదా. ఆయన చెప్పింది ఏమిటంటే, అటువంటి వాళ్ళకి అసలు వేదము, వేదార్థము అది ఎప్పుడూ చెప్పకండి. వేదార్థం ఎవరికి తెలియాలి అంటే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే తెలియాలి. అర్హత ఉన్నవాళ్ళు తెలుసుకోవడానికి వేదమాతే వాళ్ళు వేదం చదువుతూ ఉంటే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరో ఒకళ్ళ ద్వారా. అంతేగాని బలవంతంగా వాదించటం కోసం వేదార్థం ఎవరికి చెప్పకండి అని ఉపదేశం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి జ్ఞాన సంబంధుల వారు మధుర రాజ్యానికి వెళ్తే అక్కడ కుబ్యపాండ్యుడు అని ఒక ఆయన రాజ్యం చేసేవారు. ఆయన పేరు కుబ్జుడు అని ఎందుకు అన్నారంటే, పాప ఆయనకి ఇక్కడ గూను ఉండేది ఉండి పాపం అలా వంగిపోయి ఉండేవాడు. అయితే నేను చెప్పిన 2 పాషండ మతాలు ఉన్నాయి కదా, సనాతన ధర్మం నుంచి పుట్టినవి, వాటిల్లో ఒక మతంలోకి మారిపోయాడు ఆయన. మారిపోయి ఇంక శివారాధన ఇవన్నీ ఆయనకి నచ్చేవి కాదు. కానీ ఆయన భార్య, ఆయన మంత్రి మహాభక్తులు. ఆయన మంత్రి పేరు కులబంధనుడు అని, ఆయన కూడా ఒక నాయనారు. అలాగనే ఆయన భార్య పేరు మంగయ్యర్ అక్కరసయ్య అని, ఆవిడ కూడా ఒక నాయనారు. మన 63 నాయనారులో వీళ్ళు కూడా ఉన్నారు. ఈ నాయనార్లు అందరూ కలిసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళ ముగ్గురు కాబట్టి ఆ చరిత్రలు చెప్పుకుంటున్నాం మనం. మంగయ్యర్ అక్కరసయ్య అని ఆవిడ ఎంతో సౌందర్యవతి, అసలు రాణి. ఆవిడ సౌందర్యం మాటల్లో చెప్పలేము. ఈ భర్తకి ఆవిడ సౌందర్యం అంటే మహాప్రీతి, ఆవిడని ఆరాధించేవాడు ఆ సౌందర్యాన్ని. దాంతో ఆవిడ సౌందర్యాన్ని ఉపయోగించి, మీరు శివారాధన చేయనివ్వాల్సిందే, రుద్రాక్షలు ధరించాల్సిందే అని చెప్తే, ఆ మతం మారిపోయినా సరే ఊరికే రుద్రాక్షలు వేసుకునేవాడు. అలాగే రాజ్యంలో ఎవరిని మాత్రం నిర్బంధించేవాడు కాదనమాట. ఆ పాషండ మతాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కన్నుకుట్టి, అయ్యో రాజ్యంలో శివారాధన నడిచేస్తోంది రాణి వల్లనో మంత్రి వల్లనో, ఎలాగైనా ఇది ఆపించేయాలి అని రాజుతో అస్తమాను మాట్లాడి, రాజా మీరు జనాలందరినీ నిర్బంధించండి, శివారాధన చెయ్యొద్దని చెప్పండి,
మా మతంలోకి మార్చేయండి అందరిని అని చెప్పి. ఇప్పుడు ఎలా ఉందో ఆ కాలంలోనూ అలాగే ఉండేది. అలాగా రాజుగారిని అస్తమానం నిర్బంధించేవారు. దాంతో ఆ మంత్రిను భార్య వెళ్ళి జ్ఞాన సంబంధుల వారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి జ్ఞాన సంబంధ నాయనారిని తెచ్చామనేసరికి వెంటనే పాషండులకి భయం పుట్టింది. అమ్మో, ఈయన చిన్నపిల్లవాడే కానీ సామాన్యుడు కాదు, పరమేశ్వరుడి యొక్క అపరశక్తి, ఈయనొచ్చాడంటే మొత్తం మార్చేస్తాడు అని. దాంతో ఏం చేశారు, ఆయనని చంపేద్దామని చెప్పి ఒక మారణ ప్రక్రియ చేశారు. వాళ్ళు కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అధర్వణ వేదంలోనూ అక్కడ ఉన్న ప్రక్రియలన్నీ తెలుసు. ఒక మారణ ప్రక్రియ చేసేసరికి ఒక భీకరాకారం బయలుదేరి చిన్న జ్ఞాన సంబంధుల వారి మీదకి వచ్చింది ఆయన్ని చంపేద్దామని. అప్పుడు ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి ఆకారం కేసి ప్రేమగా చూసి పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఒక పత్తికం పాడి, ఎన్నాళ్ళు బతుకుతావు ఇలాంటి నీచమైన బ్రతుకు, ఎవడో ఒకడు నిన్ను లొంగ తీసుకోవడం, ఎవరో ఒకళ్ళ మీద ప్రయోగించడం, వెళ్ళి వాళ్ళని నాశనం చేసి రావడం, ఇంక నీ జన్మంతా ఇక్కడే తిరుగుతావా, పరమేశ్వరుడి అధీనంలోకి రా, నిన్ను సద్గతులు కలిగిస్తా నీకు అని చెప్పేసరికి ప్రణమిల్లిందిట ఆకారం ఆయనకి. స్వామి, చిన్న వయస్సు అయినా సరే మీరు సాక్షాత్తు శంకరుల్లా ఉన్నారు, నాకు సద్గతిని ఇవ్వండి అని. సరే అయితేను నీకు మంచి జన్మనిస్తున్నాను నేను అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కల్పిస్తే, అప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరైతే ప్రయోగించారో వాళ్ళ మీద బెడిసి కొట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, భక్తుల విషయంలో ఇలాంటి పాప పనులు ఏవైనా చేశారు అంటే అది ఈరోజు కాకపోతే రేపో లేకపోతే ఎల్లుండో ఖచ్చితంగా బెడిసి కొట్టి తీరతాయి. వాళ్ళ స్థావరాలన్నీ మండిపోయాయి. అలాగే రాజు ప్రమేయం కూడా ఉంది కదా ఇందులో. దాంతో రాజుకి ఒళ్ళంతా మంటలు ప్రారంభమయ్యాయి. మంటలు వచ్చి ఇంకా మంటలు మంటలు. వైద్యులందరినీ పిలుచుకుని వస్తే వాళ్ళు అన్ని రకాల లేపనాలు రాశారు, కొన్ని ఆకుల మీద పడుకోబెట్టారు, ఏమి చేసినా సరే తగ్గలేదు. అప్పుడు ఆ పాషండ మత పెద్దలందరూ 8,000 మంది వచ్చి వాళ్ళ మంత్రాలతోటి నెమలికలతోటి ఏవేవో ప్రయత్నిస్తే ఏం చేసినా సరే తగ్గలే. అప్పుడు జ్ఞాన సంబంధుల వారు నేను తగ్గిస్తాను అన్నారు. అనేసరికి వాళ్ళందరూ 8,000 మంది పెద్దలు ఒక చోట, 8 ఏళ్ల కుర్రవాడు ఇంకొక వైపు. నువ్వేం తగ్గిస్తావు 8 ఏళ్ల కుర్రవాడివి అంటే, పరమేశ్వరుడి శక్తితో స్వస్థుణ్ణి చేస్తాను అని చెప్పారు. చెప్తే అయితే ఒక పని చేద్దాం, రాజుగారి శరీరాన్ని మధ్యలో ఒక గీత గీసి మేము ఎడం వైపుకి తీసుకుంటా, నువ్వు కుడివైపుకి తీసుకో, నువ్వు ఇటుపక్క తగ్గించు, మేము అటుపక్క తగ్గిస్తా అన్నారు. అని వాళ్ళ ప్రక్రియలు, వాళ్ళ మంత్రాలు, వాళ్ళవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే ఈయన అక్కడ కూర్చుని చక్కగా విభూది రాసి కుడివైపు అంతాను పరమేశ్వరుడి మీద పత్తికాలు పాడేసరికి కాసేపట్లో ఇటు పక్క అంతా స్వస్థత వచ్చింది, ఇటంతా మంట. వెంటనే వాళ్ళు ఏం చేశారు, రాజా ఇదేం అతని శక్తి ఏమీ కాదు, సామాన్యంగా ఎడమ పక్క ఏ శరీరంలో అయినా కొంచెం బలహీనంగా ఉంటుంది, కుడిపక్క బలం ఎక్కువ ఉంటుంది. అది చూసుకుని అతను కుడి పక్క చేసేసాడు, దమ్ముంటే ఎడం పక్క చేయమనండి అని అడిగితే అప్పుడు ఆయన నవ్వుకుని ఆ ఎడం వైపుకు వెళ్ళి అక్కడ కూడా విభూది రాసి అలాగే చేసేసరికి అది కూడా తగ్గిపోయింది. దాంతో రాజుగారు అమ్మో మహామహిమాన్వితుడు అంటే, రాజా నమ్మేకండి ఇవన్నీ క్షుద్రశక్తులు అంతేను, మేము ఒక పరీక్ష పెడతాము, ఆయన ఈ పత్రికలన్నీ పాడుతూ ఉంటే అవన్నీ రాస్తున్నారు కదా తాళపత్రాల మీద, మేము మా మతానికి సంబంధించినవి రాసినవి కొన్ని ఉన్నాయి, అవి ఇవి అగ్నిలో పడేద్దాం, ఏది కాలిపోతే అది బలహీనమైనది, ఏది కాలకుండా ఉంటే అది శక్తిమంతమైనది అని చెప్పారట. చెప్తే సరే అలాగే చేద్దాము అన్నారు రాజుగారు. అంటే చివరికి వాళ్ళది తీసుకువెళ్ళి అగ్నిలో పాడేసరికి అది కాలిపోయి బూడిదైపోయింది. వెంటనే ఆయన పత్రికలు తీసుకొచ్చి అగ్నిలో వేసేసరికి అవి కాలకుండా ఇంకా శక్తిని సంతరించుకుని చాలా తేజోవంతంగా వెలిగిపోయాయి. దాంతో ఆ మూర్ఖులు మళ్ళీ ఏమి చేశారు, అవి ముందు అగ్నిలో వేసేసారు, ఈయనవి అగ్ని ఆరిపోయే ముందు వేశారు, అందుకని కాలలేదు అని చెప్పి మొదలుపెట్టి ఇంకొక పరీక్ష పెడదాము అని చెప్పి నీటి ప్రవాహంలో వేద్దాం, ఏవైతే ప్రవాహంలో కొట్టుకుపోతాయో పనికిమాలినవి, ఏవైతే ప్రవాహానికి నిలుస్తాయో పనికొచ్చేవి అని చెప్పి వేస్తే వాళ్ళవి కొట్టుకుపోయి జ్ఞాన సంబంధుల వారివి ఎదురీదటం మొదలుపెట్టాయి. దాంతో ఇంకా రాజుగారు చూసి, ఒరే మూర్ఖులారా మీరు ఇప్పటికైనా ఆపండి, ఆపకపోతే మీకు శూలారోపణ శిక్ష విధిస్తాను అని చెప్పారు. కొంతమంది జ్ఞాన సంబంధుల వారి పాదాల మీద పడ్డారు, కొంతమంది దేశం వదిలేసి వెళ్ళిపోతే, కొంతమంది ఆ మూర్ఖత్వాన్ని వదలలేక మా మతాన్ని మేము వదలము అని చెప్పి శూలాన్ని గుచ్చుకొని చచ్చిపోయారు, కానీ మార్పు మాత్రం రాలేదు వాళ్ళలో. ఒకసారి ఈయన పల్లకీలో వెళ్తూ ఉంటే ఆ పాషండ మతాలకి చెందిన బుద్ధనంది అని ఒక అతను చాలా శక్తిమంతుడు వచ్చి ఈయన అందరినీ ఓడించేసాడని అక్కస్సుతో నానా దారుణమైన పదజాలంతో ఆయన తిట్టేసరికి ఆ పల్లకి మోసేవాళ్ళు, స్వామి మిమ్మల్ని తిడుతున్నాడు అంటే అతనికి సమయం ఉంది, ఆ పని చేస్తున్నాడు, నేను చెయ్యాల్సినవి ఇంకా మంచి పనులు ఉన్నాయి,
తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి అని చెప్పేసి జ్ఞాన సంబంధుల వారు చక్కగా కీర్తనలు పాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఇతను ఇంకా నానాభూతులు తిట్టడం మొదలు పెడితే అది సంస్కారం అనమాట. కొన్నిసార్లు ఎంత నేర్చుకున్నా సరే ఆ కుసంస్కారం అలాగే ఉంటుంది. అప్పుడు ప్రకృతి ఇంక భరించలేక పిడుగు పడేస్తే ఆ పిడుగుతో ఇలా 2 కింద చీలిపోయి చనిపోయాడు బుద్ధనంది. ఆ తరువాత జ్ఞాన సంబంధుల వారు ఇలాగనే ధర్మ సంస్థాపన చేస్తూ 15-16 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఒకసారి ఒక వైశ్యుడు ఒక అతను వచ్చాడు. వచ్చి ఒక కుండ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఏమిటి నాయనా ఇది అంటే, స్వామి మీరు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి నాకు మీరంటే విపరీతమైన అభిమానము, భక్తి. అయితే నాకు ఒక కూతురు పుట్టింది. పుడితే మీకే ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పి పుష్పాంగి అని పేరు పెట్టి చక్కగా పెంచుకున్నా. కొంచెం పెద్ద వయస్సు వచ్చేసరికి 8వ ఏట చనిపోయింది. బాధపడ్డాను, మిమ్మల్ని అప్పటికి దర్శించుకోలేకపోయాను. సరే సంస్కారం అంతా అయిపోయాక అస్థికలు మిగిలే కదా, వాటిని కుండలో ఉంచాను. నీకు కనీసం అవేనా సమర్పించుకుంటాను, ఆ రకంగా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఆ కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టేట. పెడితే అప్పుడు జ్ఞాన సంబంధుల వరకు కూర్చుని 13 చరణాలున్న పత్తికం పాడేసరికి ఆ అమ్మాయి చనిపోయి ఎప్పుడో చాలా ఏళ్ళయింది కదా, ఒకవేళ బ్రతికుంటే ఇప్పుడు ఎంత వయస్సు ఉంటుందో, ఎలా ఉంటుందో ఆ వయస్సులో కుండ పగలగొట్టుకుని అక్కడ సాక్షాత్కరించింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన పాదాల మీద పడి, స్వామి ఇప్పుడు మీకు 16 ఏళ్ల వయస్సు వచ్చింది కదా, ఇదిగో మా అమ్మాయిని వివాహం చేసుకోండి, మీకోసమే పుట్టింది అన్నారు. అనేసరికి ఆయన, వద్దు, ఈ అమ్మాయి నా వల్ల బతికింది అంటే నాకు పుత్రిక లాంటిది, అలాగే నాకు ఈ వివాహం అవి ఇష్టం లేదు, నేను పరమేశ్వరుల్లో ఐక్యం అయిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి పడుకుంటే పరమేశ్వరుడు స్వప్నంలో కనిపించి, నాయన నీకు ఒక రుణం ఉండిపోయిందయ్యా, అందుకని నువ్వు వివాహం చేసుకోవాలి. రేపొద్దునే నీకు ఏ స్త్రీ అయితే కనిపిస్తుందో ఆమెనే నేను పంపించాను అనుకుని వివాహం చేసుకో. ఈ వివాహానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇప్పటిదాకా భూమి మీద ఎవ్వరు ఇవ్వనటువంటి కానుక ఇస్తాను అని పరమేశ్వరుడు ప్రమాణం చేసేట. అంటే మనం రిటర్న్ గిఫ్ట్ అంటాం చూసారా, ఎవరైనా వివాహానికి వస్తే వెళ్ళిపోయేటప్పుడు ఇస్తాము, అలాగ పరమేశ్వరుడు ఇప్పటిదాకా భూమి మీద ఎవ్వరు ఇవ్వని కానుక ఇస్తా అన్నాడు. చక్కగా ఊరంతా తరలివచ్చేసింది. భగవంతుడు ఏమిస్తాడు కానుక అని. చక్కగా పక్క రోజు వాళ్ళిద్దరికీ వివాహం జరిగేసరికి ఆయన అసలే ఆయనది పరమేశ్వర తేజస్సు, అందులో పెళ్లి కొడుకు వెలిగిపోయాట సాక్షాత్ శివుళ్లాగా. అందరూ చూసి పొంగిపోయాక సరే అందరూ వివాహం అంతా అయిపోయింది, భోజనం చేశారు, ఇంకా బయలుదేరడం అనుకునే సమయానికి పరమేశ్వర లింగం ఇలా తెరుచుకుని మొత్తం వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకుపోయి పరమేశ్వరుడు మోక్షం ఇచ్చాడు. మోక్షం రావాలంటే ఎంత కష్టం. తన ప్రియపుత్రుడి వివాహానికి వచ్చిన వాళ్ళకి పరమేశ్వరుడు ఇచ్చిన బహుమతిది. ఆఖరికి జ్ఞాన సంబంధర్ భార్య ఈయన ఇద్దరూ కూడా శివలింగంలోకి వెళ్ళిపోయాక అప్పుడు ఆ శివలింగం మూసుకుపోయింది. ఇది జరిగిన సంఘటన తిరునల్లూరు అని పాండిచేరికి దగ్గరలో ఉంది. ఇప్పుడైనా కనుక ఆలయానికి వెళితే అక్కడ శివలింగాన్ని దర్శించుకున్నారనుకోండి, ఈ సంఘటన గుర్తు చేసుకోండి. ఆ శివలింగంలోకి 100 మంది గ్రామస్తులు, జ్ఞాన సంబంధర్ గారు ఆయన భార్య వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోయారు. అంత గొప్ప శివలింగం అది. ఇది మొట్టమొదటి నాయనార్ చరిత్ర. అద్భుతంగా ఉంది కదా. చూడండి, రాత్రి ఇలాంటివి వింటే నిద్ర కూడా రాదు మనకి, అంత అద్భుతమైన చరిత్రలు వాళ్ళవి. ఇప్పుడు ఈ బొమ్మలో మధ్యలో ఉన్న ఆయన ఉన్నారు కదా, ఆయన్ని అప్పర్ నాయనార్ అని పిలుస్తారు. వారి చరిత్ర చెప్పుకుందాం. సామాన్యంగా చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏమిటంటే, అండి భక్తులందరూ ఎప్పుడు బ్రాహ్మణులేనండి, భగవంతుడు వాళ్ళు ఒక్కళ్ళనే కరుణిస్తాడా అని. ఈ అప్పర్ నాయనార్ ఉన్నారు, ఆయన శూద్రుడు. అలాగే నాయనార్లో ఎంతో మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు, అలాగే దొంగలు ఉన్నారు, వేటగాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి కులాలు వేరే, వాళ్ళందరి వయస్సులు వేరే, వాళ్ళు పుట్టిన ఊళ్ళు వేరే, అన్నీ వేరే. వాళ్ళందరికీ మాత్రం ఒకే ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. ఏమిటది? పరమేశ్వరుడు అంటే అపారమైన భక్తి. ఆ భక్తికి పొంగిపోయి పరమేశ్వరుడు వాళ్ళందరినీ తనలోకి తీసేసుకున్నాడు. ఇప్పుడు అలాగా అప్పర్ నాయనార్ గారి చరిత్ర చెప్పుకుందాం. ఈయన తండ్రి పేరు కీర్తిమంతుడు, ఈయన తల్లి పేరు మాదిని. వీళ్ళు శూద్రుల కులానికి చెందిన వాళ్ళైనా సరే ఆ తండ్రికి వేద విద్య అంటే అపారమైన భక్తి అసలు. అలాగనే అప్పుడు పాషండ మతాలు వచ్చి వేద విద్యని లుప్తం చేసేస్తున్నాయి అని తండ్రి చాలా బాధపడిపోయేవాడు. వాళ్ళకి మొట్టమొదట కూతురు పుడితే తిలకావతి అని పేరు పెట్టి ఉన్నారు. కానీ ఒక కుమారుడు కావాలి, పాషండుల నుంచి వేద విద్యని రక్షించాలి అని పరమేశ్వరుని ఎంతగానో ప్రార్థించి ఎంతో తపస్సు చేస్తే చివరికి అప్పరగారు వాళ్ళ ఇంట్లో పుట్టారు. పుట్టి ఆయన ఎంత మేధావి అంటే చిన్న వయస్సులోనే ఏకసంధాగ్రాహి. అలాగనే తండ్రి వేదం అవి నేర్పిస్తే
ఇట్టే నేర్చేసుకునేవాట. ఎక్కడైనా వేద పాఠశాలలు ఉంటే అక్కడ వేద పండితులందరూ వాళ్ళ విద్యార్థులకి నేర్పిస్తూ ఉంటే ఆ పక్క నుంచి అలా వెళుతూ ఉంటే ఆయనకి ఆ వేదం వచ్చేసాడు. అంతటి ఏకసంధాగ్రాహి. ఆ తరువాత అక్కకి యుక్త వయస్సు వచ్చేసరికి ఏం చేశారు, ఒక సైన్యాధిపతితో నిశ్చితార్థం చేశారు. చేసి వివాహం చేద్దాం అనుకునే సమయానికి అతను ఏదో యుద్ధానికి వెళ్ళి పాపం యుద్ధంలో మరణించాడు. ఆ వార్త తండ్రికి పాపం పిడుగుపాటు లాంటిదనమాట. దాంతో ఆయన కృంగిపోయి చనిపోబోతూ, అమ్మా ఈ తమ్ముడిని చిన్న పిల్లవాడిని ఇంక నువ్వే చూసుకో, నేను వెళ్ళిపోతున్నాను, వీడి బాధ్యత మొత్తం నీదే అని చెప్పి అప్పర్ గారిని వాళ్ళ అక్క చేతుల్లో పెట్టేసి ఆయన మరణించాడు పాపం. బంధువులందరూ వచ్చి, అమ్మా నాన్నగారు చనిపోయారు సరేను, నువ్వు చక్కగా వేరే వివాహం చేసుకో, మీకు ఎలాగో వివాహం కాలేదు కదా, నిశ్చితార్థం ఏందంటే నువ్వు వేరే వివాహం చేసుకుంటే మీ నాన్నగారికి పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం అంతాను అంటే ఆవిడ చెప్పిందట, నిశ్చితార్థం అంటే ఆయనకి నాకు నిశ్చయింపబడినట్టే, వివాహం అయిపోయినట్టే, ఇంకొకళ్ళని నేను ఊహించుకోలేను, నేను సహగమనం చేస్తాను అని చెప్పింది. చెప్తే అప్పుడు తమ్ముడు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి, అక్క నువ్వు కూడా లేకపోతే నాకు నాన్న కూడా లేరు, ఇంకా నేను ఎలా బ్రతుకుతాను అంటే ఆ తమ్ముడి కోసం ఆగి, అయినా నాకు ఇంకా వివాహం అదేం వద్దు అని అంతటి యవ్వనంలో కాషాయ వస్త్రాలు ధరించి ఇంకా పూర్తిగా పరమేశ్వరుడి సేవకే అంకితమైపోయింది ఆవిడ. ఇంకా ఎప్పుడు తమ్ముడి బాగోగులు చూసుకోవడం, మిగిలిన సమయం అంతా శివాలయంలో గడపడం అంతే. అయితే ఏమైంది, ఈయన నెమ్మదిగా స్నేహితులతో తిరగడం మొదలుపెట్టాడు. ఆ స్నేహితుల్లో చాలామంది నేను ఇందాక చెప్పిన 2 పాషండ మతాలకి చెందిన వాళ్ళు. దాంతో వాళ్ళు ఏమిటంటే వేదాలని తిట్టడం, అలాగే మన పురాణాల్లోనూ వాటిల్లోనూ ఇవి తప్పులు అని వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో చెప్పడం, అది నెమ్మదిగా ఆయన బుర్రకెక్కేసింది. ఇప్పుడు కూడా చూడండి, మన పిల్లల్ని ఎక్కడో స్కూళ్ళకి పంపిస్తే అక్కడ పాషండులు ఎవరైనా ఉన్నారంటే, చూడు రాముడు గర్భవతిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేశాడు, లేకపోతే ఏకలవ్యుడు బొటనవేలు తీసేశారు, భీష్ముణ్ణి కర్ణుణ్ణి అన్యాయంగా చంపేశారు, ఇలాంటివన్నీ చెప్తే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు పాపం మహాభారతం చదవలేరు, వాళ్ళకి ఆ ధర్మ సూక్ష్మాలు తెలియవు. అంతా ఏం చేస్తారంటే ఆ స్నేహితులు చూపించే అటువంటి తప్పుడు దారిలో వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కదా. అలాంటప్పుడు తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఇంటి ముందు ఒక చిన్న మొక్క వేసాం అనుకోండి, ఆ మొక్క ఇంత చిన్నది ఉంటే ఏ పశువు వచ్చి దాన్ని తేలిగ్గా మేసేస్తుంది. చిన్నప్పుడు చక్కగా ఒక కంచె వేసి దానికి చుట్టూ కాపాడుకుంటే ఆ తర్వాత ఇంతలావు మ్రానైంది అనుకోండి, అప్పుడు ఏ పశువు ఏం చేయలేదు. ఒకవేళ కిందకి వేళ్లాడుతున్న ఆకుల్ని తినేసినా సరే మళ్ళీ ఆకులు మొలిచేస్తాయి, అంతే కదా. అలాగే చిన్నపిల్లల్ని మనం కాపాడుకోవాలి ఇటువంటి వాటి నుంచి. పాపం దురదృష్టవశాత్తు ఈయనకి తండ్రి వాళ్ళు లేరు కదా, అక్కేమో ఏదో శివధ్యానంలో ఉండేది. ఇంకా మెల్లిగా వాళ్ళల్లో పడిపోయేసరికి ఆ పాషండ మతాల వాళ్ళకి ఎంతో సంతోషం కలిగింది. ఎందుకంటే ఈయన వేదాలన్నీ చదువుకున్నాడు, ఈయన్ని ఉపయోగించుకుంటే కనుక వేదాలని తిట్టడం తేలిక అని చెప్పి అందులో ఒక మతం వాళ్ళు ఈయన్ని ఆచార్యుడి కింద చేసేస్తే ఆయనకు కూడా చాలా సంతోషం వేసింది. చిన్న వయస్సులోనే ఆహా నన్ను ఎంత గౌరవించారో అని. దాంతో ఇంకా ఆయనకి వేదాల మీద అవగాహన ఉంది కాబట్టి వాటన్నిటినీ తిట్టడం మొదలుపెట్టాడు వాళ్ళని మెప్పించడానికి. పక్కకి బాధ వచ్చేసింది, అయ్యో వాళ్ళు తీసుకెళ్లి ఆచార్యుడి కింద చేస్తారు, ఇంకా జీవితాంతం ఆ మతంలో ఉండిపోతాడు. నా తండ్రి అసలు వీడిని కన్నదే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళ నుంచి, అలాంటిది వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయాడు అని అక్క బాధపడి ఇంకెవరితో చెప్పుకుంటుంది. దాంతో పరమేశ్వరుడి దగ్గర అమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి అన్నం నీళ్లు అన్నీ మానేసి ఆ శివాలయంలో కూర్చునేసరికి 2 రోజులు అలా చేస్తే పరమేశ్వరుడికి పాపం బాధ వచ్చేసింది. వచ్చి ఆవిడికి స్వప్నంలో కనిపించి, నువ్వు బాధపడకు, నేను బుద్ధి తెప్పిస్తా, సరిగ్గా 3 రోజులు అయ్యేసరికి మీ తమ్ముడు ఇక్కడ ఉంటాడు సరేనా, నువ్వు ఆహారం తినాలి అని చెప్పి పరమేశ్వరుడు బుజ్జగించి ఆవిడ చేత ఆహారం తినిపించాడు. చూడండి స్వామిది ఎంత భక్తపరాధీనతో. పరమేశ్వరుడి కాళ్ళు పట్టుకోవాలి కానీ అసలు అమ్మవారిదే అయ్యవారిదే ఆ కారుణ్యం రుచి చూస్తే మాటల్లో చెప్పలేం, అంతే. సరే ఇక్కడ ఈవిడ ఇలా ఉంది. సరిగ్గా అక్కడ ఏమైంది, ఆయనకి విపరీతమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. అయ్యి విలవిల్లాడిపోయాడు అనమాట, ఇంకా మాటల్లో చెప్పలేని నొప్పి. అయితే వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు, ఎందుకంటే అక్కడ వాళ్ళ మతంలో ఆచార్యుడు అయ్యాడు కదా, దాంతో అపురూపమైన వ్యక్తి. తీసుకువెళ్తే ఆ వైద్యుడు ఎన్ని చేసినా సరే తగ్గలేదు ఆ కడుపు నొప్పి. తగ్గకపోతే ఇంకా వాళ్ళ మంత్రాలు, వాళ్ళకి తెలుసున్న ప్రక్రియలు, నెమలేకలు అవన్నీ చేస్తే 2 రోజులైనా సరే తగ్గలే. దాంతో ఇంకా భరించలేక చచ్చిపోతానేమో అని భయం వేస్తే అప్పుడు అక్క గుర్తొచ్చింది. వచ్చి, అక్క నేను చాలా బాధపడుతున్నా, ఒకసారి ఇక్కడికి రావా అని కబురు పెట్టాడు. పెడితే ఆ పాషండుల దగ్గరికి నేను ఎలా వస్తానురా, శివభక్తురాలని నేను, నీకు కావాలనుకుంటే కనుక నువ్వే ఇక్కడికి రా, లేకపోతే మానేయ కడుపు నొప్పి అనుభవించు అని కబురు పెట్టినాడు. ఎందుకంటే ఆవిడికి పరమేశ్వరుడు చేస్తున్న లీలా నాటకం అని తెలుసు. దాంతో ఇంకేం చేస్తాడు, పొట్ట పుచ్చుకుని అక్క దగ్గరికి వచ్చాడు పరిగెత్తుకుంటూ. వచ్చేసరికి అక్క
నదిలో స్నానం చేయించి ఆ మతాన్ని వదిలించి విభూది పెట్టి రుద్రాక్షలు అవన్నీ చేసి అప్పుడు చక్కగా ఆలయంలోకి తీసుకొచ్చి పరమేశ్వరార్చన చేయించేసరికి కడుపు నొప్పి తగ్గిపోయింది. చూసారా, వేదాన్ని దూషించారు కదా, మరి వేదాల్ని వాటిని దూషిస్తే ఫలితాలు ఇలాగనే ఉంటాయి. అవి మనకు అప్పుడు తెలియవు, వాళ్ళు మహాత్ములు కాబట్టి వెంటనే వాటి ఫలితం చూపించేసింది. ఈ కాలంలో దూషించే వాళ్ళకైతే చాలా రోజులు పడుతుంది, కానీ దారుణమైన పాపాన్ని అనుభవించక తప్పదు. చివరికి ఈయన చేసిన పాపం ఈయన చూస్తూ ఉండగానే కాకి రూపంలో పైకి ఎగిరిపోయింది. అప్పుడు అక్క దగ్గర శివదీక్ష తీసుకుని అక్కతో పాటే ఆ శివాలయంలో కూర్చుని పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. ఆయనకి పరమేశ్వరుణ్ణి స్తుతించాలి అనే కోరిక, కానీ అంతటి వాంగ్మయం రాదు. అప్పుడు ఒకరోజు ధ్యానంలో ఉండగా సరస్వతీదేవి కనిపించి, ఏది నాయన నీ నాలుక చాపు అని ఒక బీజాక్షరాన్ని, ఒక మంత్రాన్ని ఆ నాలుకపై అమ్మవారు వచ్చి రాశారు. అంతే, ఆ క్షణం నుంచి ఇంకా కీర్తనలు తమిళంలో అలా ఆశువుగా చెప్పేసేవారు ఆ మహానుభావుడు. అలాగనే పరమేశ్వరుడి కటాక్షం లభించింది, అలాగే అమ్మవారి అనుగ్రహం లభించింది. ఆయన ఇంక యాత్రకు బయలుదేరితే ఎక్కడికి వెళ్ళినా సరే జనాల ముఖంలోని తేజస్సు చూసి పాదాక్రాంతం అయిపోయేవారట. అది మంత్రసాధన అలాంటివి చేస్తే ఆ తేజస్సు వస్తుంది. ఆయనకి బ్రహ్మరథం పట్టేసేవారు. దాంతో ఆ పాషండ మతస్థులకు కోపం వచ్చింది. అయ్యో, మేము ఇంత కష్టపడి మతం మార్పించాం, మన మతంలో ఒక ఆచార్యుణ్ణి చేస్తే కడుపు నొప్పి అని చెప్పి అటు వెళ్ళిపోయాడా చివరికి అని చెప్పి పల్లవరాజుతో కుమ్మక్కైపోయి, అప్పటికి పల్లవరాజుని వాళ్ళందరినీ చాలామంది రాజుల్ని మతాలు మార్చేసి ఉన్న ఈ చరిత్ర జరిగిన కాలంలో, అప్పుడు మా మతంలోకి మారుతావా లేకపోతే చంపేయమంటావా అని అడిగారట. ఈసారి ఇప్పుడు ఆయనకి పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభించింది. ఇంకేం భయపడతాడు? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, పరమేశ్వరుడి నుంచి దూరం చేయడమే నాకు మృత్యువుతో సమానం, పరమేశ్వరుడితో ఉంటేనే నాకు అమృతత్వం, అందుకని పరమేశ్వరుడి నుంచి నేను రాను, ఈ చావంటారా, అది నన్ను ఏం చేయలేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పారు. దాంతో వాళ్ళు ఏం చేశారు, దుర్మార్గులు, సున్నపు బట్టి ఉంటుంది కదా, ఆ బట్టీలో పెట్టి కింద వెలిగించారు నీళ్లు పోసి. సున్నం కొత్త 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 ఉడిగిపోతే ఒళ్ళంతా అసలు ఎముకలతో సహా అన్నీ కరిగిపోతాయి కదా, అది నీకు విధిస్తున్న శిక్ష. నువ్వు మారావా వెంటనే ఇక్కడ ఉన్న తలుపు కొడితే మేము వచ్చి బయటికి తీసుకొస్తాం, లేదా ఇందులో మొత్తం నువ్వు కరిగిపోతావు అని చెప్పి అందులో పెట్టి తలుపేస్తారు. వేసేసి కింద వెలిగిస్తే కొత్త 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 2 రోజుల పాటు మండిపోయింది. ఆయన ఏమీ మాట్లాడలేదు లోపల నుంచి. దాంతో మొత్తం కాలిపోయి ఉంటాడులే, పేడా పోయింది అనుకుని తలుపులు తీస్తే హాయిగా నవ్వుకుంటూ బయటకు వచ్చేసేట. ప్రహ్లాదుడి చరిత్ర ఉంటుంది అలాగా. మనకి రుద్రంలో చెప్తారు చూడండి, ధ్యాన శ్లోకంలో, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని. పరమేశ్వరుణ్ణి తల మీద చంద్రవంక ఉంటుంది కదా, అందులోంచి అమృతపు జల్లు ఆయన మీద నుంచి వచ్చి మన మీద పడుతున్నట్టు మనమంతా పరమేశ్వరుల్లో ఉన్నట్టుగా ధ్యానించడం అనేది ఒక అపురూపమైన ప్రక్రియ. ఈయన సున్నబట్టిలోంచి బయటకు వచ్చాక నీకేం కాలలేదా అంటే ఏమి కాలేదు, అదంతా పరమేశ్వరుడి మీద ఉన్న చంద్రుడి మీద నుంచి కారుతున్న అమృతపు జల్లులా అనిపించింది అని చెప్పేట మహానుభావుడు. చూడండి, రుద్రంలోనూ అక్కడ ఇలాంటి ధ్యాన శ్లోకాలు ఉంటే వాటిని నిరూపించడానికి ఇలాంటి మహాత్ములు పుడతారు. అయితే వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది, అక్కడ సరిగ్గా అవ్వలేదేమో అని. దాంతో విషాహారం తీసుకొచ్చి పెట్టేశారట, ప్రహ్లాదుడికి చేసినట్టే. పెడితే ఆయన హాయిగా పరమేశ్వరుడికి నివేదన చేశాడు, తిన్నాడు, ఏమీ అవ్వలే. వాళ్ళు ఆయన శరీరం రంగు మారిపోతుందేమో లేకపోతే చనిపోతాడేమో అని అలా చూస్తూ ఉంటే హాయిగా తిని తేంచాడు తప్ప ఏం కాలేదు. మనకి కాళహస్తీశ్వర శతకంలో అంటారు, పవి పుష్పం బగునగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌనెంచగా అవనీ మండలి లోపలిన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని. పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి కానీ విషం కూడా దివ్యాహారం అయిపోతుంది అని చెప్పిన దానికి నిరూపణ ఈ మహనీయుడి జీవితంలో జరిగింది. చివరికి వాళ్ళు మా కళ్ళ ఎదురుగుండా చంపేస్తాం, ఇలా కాదని చెప్పి ఒక రాతికి గొలుసులతో కట్టేసి నీటిలోకి తోసేస్తే ఆ రాయి హాయిగా అలా పైకి తేలింది. ఆయన పరమేశ్వరుడి మీద పాడుకుంటూ కూర్చున్నాడు అంతే. చివరికి ఏమైందంటే ఇంత హింసించిన రాజుకి పక్షవాతం వచ్చేసరికి ఇంకా రాజు భరించలేక వీళ్ళెవ్వరూ ఏం చేయలేకపోయారు. అప్పుడు ఈయన పాదాల మీద పడితే మళ్ళీ ఈయనే
పరమేశ్వరుడి జపం చేసి ఆ రాజుకి పక్షవాతం తగ్గించాడు. అది ఆ మహనీయుడి మహత్తు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భగవద్భక్తుల జోలికి వెళ్ళకండి. ఎన్ని వెధవ పనులు చేసినా జీవితంలో అవన్నీ ఒక ఎత్తు అయితే, భగవద్భక్తుల జోలికి వెళ్ళారంటే మాత్రం కాల్చేసి తీరుతుంది. అంటే మనకి వెంటనే ఒక సందేహం వస్తుంది, ఏమిటండి కొంతమంది ఎంతో కాలం చెడు చేస్తున్నారు అయినా సరే ఏమి జరగట్లేదు అని. హిరణ్యకశిపుడికి ఎంతకాలం పట్టింది? ఎన్నాళ్ళలో ఎంతమందినో ఏడిపించాడు కదా, ఆఖరికి ప్రహ్లాదుడి జోలికి వెళ్ళేసరికి నాశనం అయిపోయాడు. స్వామి అక్కడ భాగవతంలో అంటాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు తవిలినాయందు వాడెన్నడలుగునాడే హింసనుందు అని. సాధువులు, వేదాలు, ఋషులు, గోవులు ఇలాంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకూడదు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అప్పరగారి పేరు మారుమోగిపోతే పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, ఓహో నా వరప్రసాది సనాతన ధర్మాన్ని ఇలా నిలబెడుతున్నాడు అనమాట, నా ఆనందానికి గుర్తుగా ఒక పని చేద్దామని ఒక ప్రమధుణ్ణి పంపించి ఆయన వీపు పైన శూలము వృషభము ఆ రెండు గుర్తుల్ని వేయించేట పరమేశ్వరుడు. అంటే జీవితకాలం అలా ఉండేలాగా ఆ రెండు గుర్తులు వేయించేట. ఇప్పుడు చూడండి, వైష్ణవంలో సమాశ్రయణం అని స్వీకరిస్తారు, శంఖచక్రాలు వేస్తారు కదా, అలాగ పరమేశ్వరుడు శూలము వృషభము ఆయన వీపు మీద వేయించేట. ఎంత అదృష్టమో. ఒకసారి ఈయన ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహాభక్తుడు ఆయన్ని, స్వామి మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రావాలి రోజు అని పిలిచారు. ఆయన కూడా సామాన్యమైన భక్తుడు కాదు, ఆయన కూడా నాయనార్లో ఒకడు, ఆయన పేరు అద్భుతి నాయనార్ అని పిలుస్తారు. సరే పదండి అని చెప్పి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఇంతో పాటు చాలామంది భక్తులు వచ్చారు. అన్నీ వండించి ఆయన పదార్థాలు సంకీర్తన అవన్నీ జరిగాక భోజనం పెడదాం అనుకునే లోపు వాళ్ళ పిల్లవాడు అరిటాకు కోసుకుని వద్దామని వెళ్ళేసరికి ఒక పాము కరిచి చనిపోయాడు. అన్ని పదార్థాలు వండేశారు, అందరూ కూర్చుని ఉన్నారు, ఇంకా వడ్డించాలి. ఇప్పుడు చనిపోయిన ఇంట్లో వడ్డించకూడదు కదా, అక్కడ అశౌచం వచ్చినట్టు. ఏమి చేయాలి? దాంతో ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని ఒక చోట మూల ఒక చాపలో చుట్టేసి అలా పెట్టుంచి సంతర్పణ ప్రారంభించారు. కానీ ఈయన మహానుభావుడు సాక్షాత్ పరమేశ్వరాంశ. దీనికి తెలియంది ఏముంది, భోజనం మొదలుపెట్టే ముందు మీ పిల్లవాడిని కూడా తీసుకురండి, పిల్లవాడితో కలిపి తినాలనుంది నాకు అన్నారు. అనేసరికి పాపం ఆ తల్లి తండ్రి భోరున కాళ్ళ మీద పడి ఏడిస్తే, ఏం పర్వాలేదు ఇక్కడికి తీసుకురండి అని చెప్పి కుర్రవాడి పక్కన కూర్చుని విషహరణ శక్తి ఉన్న కొన్ని పత్రికాలు పాడేసరికి ఆ కుర్రవాడిలో విషం దిగిపోయి హాయిగా లేచి కూర్చున్నాడు. తమిళంలో ఆ స్తుతికి ఇప్పటికీ విషహరణ శక్తి ఉందిట. చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు తమిళనాట, వాళ్ళు మనవలకి మనవరాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే కొంచెం జ్వరం లాంటివి వస్తే, ఈ వైరల్ ఫీవర్ లాంటివి, వెంటనే కూర్చుని ఇది పాడితే తగ్గిపోయిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి అని నాకు తెలుసు. తమిళ ఆయన ఒక ఆయన చెప్తే ఎంత సంతోషించాను నేను. ఎలా పనిచేస్తాయండి ఇవన్నీ? నువ్వు ఏమిటి ఒక మంత్రం చదివితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయా? ఏదో పాముల నర్సయ్య గారు ఒక మంత్రం చెప్తే పాము కాటేసినా తగ్గిపోతుందా? ఎలాగ పనిచేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక దేవతా శక్తి ఉంది. ఆ శక్తిని ఎలా యాక్టివేట్ చేయాలో, ఏం చదివితే అది యాక్టివేట్ అవుతుంది అనేది మహర్షులకి మహర్షి తుల్యులకి తెలుసు. వాళ్ళు అవి చేసేసరికి ఆ శక్తి యాక్టివేట్ అయ్యి ఆ రుగ్మతని తగ్గిస్తుంది అనమాట. ఇంకా ఆఖరికి ఆయనకి పెద్ద వయస్సు వచ్చేసాక సోమాస్కందమూర్తిని ఎలాగైనా చూడాలి, బొందితో చూడాలి అని చెప్పి కైలాసానికి బయలుదేరారు. సోమాస్కందమూర్తి అంటే మన అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు. సోమాస్కందమూర్తి ఇంకా మహోత్కృష్టమైనది. ఏమిటంటే కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుడు ముగ్గురు కలిసిన స్వరూపం అనమాట. దాంతో అది కైలాసంలో చూద్దాం అని చెప్పి బయలుదేరితే హిమాలయాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ చలికి పాపం గడ్డ కట్టేసేసి చేతులు వేళ్ళు అవన్నీ తినేసేసి చివరికి నడవలేక డేక్కుంటూ హిమాలయాల్లో పాకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే పరమశివుడికి చూసి జాలి వేసి, ఏమిటి ఇలాగో బొందితో కైలాసానికి రావడం ఏమిటి అని ఒక వృద్ధ రూపంలో వెళ్ళి, నాయనా నువ్వు చేస్తున్న పని సరైంది కాదు, నువ్వు మీరు ఊరు వెళ్ళిపో, నేను నీకు ఈ పాడైపోయిన అవయవాలన్నీ మళ్ళీ ఇచ్చేస్తాను, అంతేకాని బొందితో కైలాసం అలాంటివి వద్దు, వెళ్ళిపో వెనక్కి అంటే, వెళ్ళే ప్రసక్తే లేదు, నేను సోమాస్కందమూర్తిని దర్శనం చేసుకోవాలి శరీరంతోనూ ఈ నేత్రాలతో, లేకపోతే నేను వెళ్ళను అని చెప్పి భీష్మించుకుని అలా డేక్కుంటూ కొండపైకి ఎక్కుతున్నాడు. దాంతో పరమేశ్వరుడికి జాలి వేసి, అయితే ఓ పని చేయి, ఇక్కడ ఒక సరోవరం ఉంది కదా అందులో మునుగు నువ్వు అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఈయన వెళ్ళి కష్టపడి ఆ సరోవరంలో దిగేసరికి ఒళ్ళంతా బాగుపడిపోయి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవి ముందు ఉన్నాడు. అక్కడ సోమాస్కందమూర్తి చూసేసరికి పొంగిపోయి, ఆహా స్వామి నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా నాకేం అక్కర్లేదు, నాకు మోక్షాన్ని ఇచ్చేయండి అని అడిగాడు. అడిగితే
ఆయన మోక్షం అంటే అంత తేలికైంది కాదు, బంధాలన్నీ తెంచుకుంటే అది మోక్షం అంటే, నేను అన్నీ తెంచేసుకున్నాను స్వామి, ఇప్పుడు నాకు ఏ బంధాలు లేవు అన్నారు. అంటే లేదు, నువ్వు మళ్ళీ వెనక్కి కమలాలయం వెళ్ళు అని చెప్పి వెనక్కి పంపించారు. కమలాలయం అంటే ఇప్పుడు మనం తిరువారూర్ అని పిలుస్తాం కదా, సోమాస్కందమూర్తి ఉన్న క్షేత్రం అది. అక్కడికి పంపించారు. పంపిస్తే ఈయన వెనక్కి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి పాప అక్క చనిపోయింది. ఆయనకి అక్క అంటే మహాప్రీతి, అంతే కదా. చిన్నప్పటి నుంచి ఆయన కైలాసం వరకు వెళ్ళారు అంటే పూర్తిగా వెనకాల వాళ్ళ అక్కే కారణం. దాంతో గిలగిల్లాడిపోయి పాపం ఏడిచేసి, అక్క నువ్వు లేని జీవితం నాకొద్దు, నేను చచ్చిపోతాను అని ఏడ్చాడు. అప్పుడు పరమేశ్వరుడు ద్విజ రూపంలో వచ్చి, నాయన మోక్షం కావాలి అని అడిగావట కైలాసానికి వెళ్ళి. మోక్షం అంటే అన్నీ తెంపేసుకున్నాను అన్నావట. ఇప్పుడు అక్క లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది నా అక్క? పరమేశ్వరుడి దగ్గరికే అనే వైరాగ్యం వద్దు నీకు, అది లేదా అని చెప్పి పరమేశ్వరుడే వైరాగ్యాన్ని బోధించాడు. బోధించేసరికి ఆ తర్వాత ఏం జరిగింది, ఈయనకది తలకెక్కిందో లేదో పరీక్షించడానికి దేవతలు ఏం చేశారంటే, ఆయన ఎక్కడ కాలు మోపితే ఏ బండ మీద ఆ బండని బంగారం చేసేసారు. చేసేస్తే ఆయన చూసుకుని నవ్వుకుని, నాకు బండకి బంగారానికి పెద్ద ఏం తేలా లేదు అని చెలించకుండా వెళ్ళిపోయేసరికి అప్పుడు అమ్మో ఇప్పటికొచ్చింది వైరాగ్యం అని పరమేశ్వరుడు అనుజ్ఞతో ఒక క్షేత్రంలో శివలింగంలోకి వెళ్ళి అక్కడ అంతర్ధానం అయిపోయి కైలాసానికి వెళ్ళిపోయారు. ఏదండి ఆ క్షేత్రం అంటే తిరుపుగలూరు అని పిలుస్తారు. అగ్నిపురీశ్వర క్షేత్రం అని ఇప్పటికీ తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఒక్కొక్క క్షేత్రం దాని వెనకాల ఉన్న పుష్కరిణి ఆలయం ప్రతి దానికి వెనకాల ఒక నాయనారి చరిత్ర ఉంటుంది. అంతటి గొప్ప క్షేత్రం. ఈసారి ఆ క్షేత్రానికి వెళ్తే కనుక శివలింగం చూడగానే ఒకసారి ఈయన్ని కూడా స్మరించుకోండి. ఇంకా ఈ బొమ్మలో మన 3వ నాయనారు ఉన్నారు కదా, ఆయన పేరే సుందర నాయనార్. నాయనార్లందరిలోకి మొట్టమొదటి నాయనారు ఈయన. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం కాదు, పరమేశ్వరుడే అనుకోవచ్చు. వారి చరిత్ర చెప్పుకుందాం. వారి చరిత్ర ఎంతో విచిత్రంగా ఉంటుంది అసలు. ఏమిటంటే అరుణాచలం దగ్గర జటిలుడు అనే ఒక విప్రుడికి జ్ఞానవతి అని ఆయన భార్యకి వాళ్ళకి పుట్టేడిన, అయ్య బాబోయ్ అసలు ఆయన సౌందర్యాన్ని మాటల్లో చెప్పలేము. సుందరాలని పిలిచారు ఊరికే కాదు, అసలు ఎవరైనా అలా వెళుతూ ఉంటే ఆయన సౌందర్యాన్ని చూసి అలా ఆగిపోయేవాట, అంతటా అందగా ఆయన. అయితే చిన్న వయసులోనే చోళరాజు చూసి ముచ్చట పడిపోయి, అబ్బా నాకు ఇస్తారా ఈ అబ్బాయిని, నేను పెంచుకుంటాను అని అడిగాడు తల్లిదండ్రులు. అడిగితే తండ్రి గారు సరే అది పరమేశ్వర సంకల్పం ఏమో పెంచుకోండి, కానీ ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ ప్రక్రియలు అవన్నీ మాత్రం నేను చేస్తూ ఉంటాను అని చెప్తే సరే అన్నారు. అలాగే ఇద్దరి తండ్రుల పెంపకంలో పెరిగితే ఈ తండ్రి పిలిచి ఉపనయనం అవన్నీ చేస్తే ఆ రాజుగారు ఉన్నారు కదా, ఆయన యువరాజు పట్టాభిషేకం చేస్తారు. రాజ్యంలో అందరూ ఆయన్ని చూసి, ఆయన సింహాసనం మీద కూర్చుంటే చూసి, మా ఏమి సౌందర్యం, భగవంతుణ్ణి చూసినట్టుంది అని చెప్పి అలా ఒళ్ళు మరిచిపోయి చూసేవారట. ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దాని వెనకాల ఒక కథ ఉంది, అది ఆఖరిలో చెప్తాం మీకు. అయితే ఏమైంది, కొన్నాళ్ళకి యవ్వనం వచ్చాక ఒక అమ్మాయితో వివాహాన్ని నిశ్చయించారు ఇద్దరు తండ్రులు కలిసి. చేసి అంగరంగ వైభవంగా వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతా అయిపోయింది, చక్కగా పెళ్లికి తీసుకువెళ్ళారు. సరిగ్గా జీలకర్ర బెల్లం తాళి కట్టడం అది ఉంటుంది కదా, ఆ ప్రక్రియ మొదలయ్యేందుకు ముందు ఒక వృద్ధుడు వచ్చాడు. వచ్చి ఆగండి పెళ్లి జరగడానికి వీలేదు అన్నాడు. అంటే ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే ఉండు అని చెప్పి ఒక పత్రం తీశాడు పైకి. ఆ పత్రం ఇతని తాతగారు రాసింది. ఆ తాతగారు ఇప్పుడు లేరు, ఆయన కాలం చేస్తారు. అందులో ఏముందంటే నాకు మనవడు పుడితే నీ సేవకుడు అవుతాడు అని రాస్తుంది. కింద సంతకం చూస్తే వాళ్ళ తాతగారి సంతకమే. అనుమానం వచ్చి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తే తండ్రి చూసి, అవును నాయన ఇది మా నాన్నగారి సంతకమేను, కానీ మా నాన్నగారు ఎప్పుడు ఇలాంటి పత్రం రాసినట్టు నాకైతే చెప్పలేదు, నాకు తెలియదు. రాస్తే నా గురించి రాసేవారు, నీ గురించి ఎలా రాస్తారు, నువ్వు అసలు పుడతావని ఎలా తెలుసు, ఇదేదో విచిత్రంగా ఉంది, ఇది అబద్ధమేమో అంటే తాతగారి సంతకం ఉంది కదా, పితృదేవతల్ని గౌరవించాలి అని చెప్పి అప్పటికప్పుడు ఆ పెళ్లి రద్దు చేసేసుకుని ఆయన వెనకాలే ముసలాయన వెనకాలే వెళ్ళిపోయాడు. చూడండి, అది పితృదేవతలకి మనం ఇవ్వాల్సిన గౌరవం. అంతేకాని ఈ కాలం తాతల గురించి మాట్లాడుతూ వీడికి దండం కాదు పెండం పెట్టాలి ఇలాంటి మాటలు అంటున్నారు చిన్న పిల్లలు కూడా. ఎంత బాధేస్తుందో చూస్తేను. ఇది పితృదేవతల్ని గౌరవించాల్సిన పద్ధతి. అయితే ఆయన ఏం చేశాడు, ఆ వృద్ధుడు వెనకాలే రా నా సేవకుడు నువ్వు అని చెప్పి అలా తీసుకువెళ్ళి చివరికి ఇందాక చెప్పాను కదా కమలాలయం అని, తిరువారూర్ అని పిలుస్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం అసలు. జననాథ్ కమలాలయే అంటారు శివపురాణంలో. అంటే కమలాలయంలో పుడితేనే మోక్షం వస్తుంది, అంతటి గొప్ప క్షేత్రం. అక్కడికి తీసుకువెళ్ళి ఆలయంలోకి ఇదిగో ఈ పరమేశ్వరుడికి దండం పెట్టుకో అన్నాడు. అనేసరికి సరే పెట్టుకున్నాను, ఇంతకీ నేనేం చెయ్యాలి అంటే ఏం అక్కర్లేదు అని చెప్పి ఆయన శివలింగంలో కలిసిపోయాడు ఆ వృద్ధుడు. కలిసిపోతే అప్పుడు ఈయనకి సందేహం వచ్చింది, ఏమిటినా కొంపదీసి పరమేశ్వరుడా లేకపోతే ఎవరైనా గొప్పవాడా,
ఒకవేళ పరమేశ్వరుడైతే నా పెళ్ళి ఎందుకు చెడగొట్టడం? పెళ్లి జరుగుతూ ఉంటే వచ్చి అది చెడగొట్టేశాడు కదా, ఇదేమిటి అని. అసలు పరమేశ్వరుడు ఈయన జీవితంతో ఆడుకున్న ఆటలు ఇంకెవ్వరితోనూ ఆడుకోలేదు. చాలా విచిత్రమైన నాయనార్ కథ అది. ఎందుకు చేశాడండి పరమేశ్వరుడు అంటే తర్వాత చెప్తాను. ఇవన్నీ ఒక సంఘటనకి సంబంధించి ఉన్నాయన్నమాట. సరే, ఆ తరువాత ఆయన ఇంకా పెళ్ళి అవన్నీ వదిలేసి ఆలయంలోనే పడుకున్నాడు. పడుకుని ఇంక అక్కడే ఉండేవాడు. అయితే ఏమైంది, ఒకరోజు ఆయన పక్కనే ఒక వృద్ధుడు పడుకుని ఈయన నిద్రపోతుంటే మాటి మాటికి తన్నడం మొదలుపెట్టాడు. తంతే చూసి ఏదో నిద్రలో పాపం తెలియక తంతున్నాడేమో అనుకుని ఇంకో చోటకి వెళ్ళి పడుకుంటే మళ్ళీ ఆ పక్కన చేరడం, మళ్ళీ నిద్రపోగానే తన్నుతాడడం. కొంతసేపు అయ్యేసరికి అరికాల మంటని ఎత్తుకొచ్చేసి, ఏం నీకు ఎలా ఉంది, నా నస్తస్తమాను తంతున్నావా, అంత అహంకారం ఏంటి నీకు అని చెప్పి ఆయన్ని కొట్టబోయాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వు నవ్వి, ఒకవేళ నిన్ను తన్నేది పరమేశ్వరుడైతే అప్పుడు కూడా ఇలాగే విసుక్కుంటావా అని అడిగాడు. అడిగితే ఈయన ఆశ్చర్యపోయి చూస్తుంటే చిదంబరానికి వెళ్ళు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఎవరు నాకు కనిపించింది, ఇలా అంతర్ధానం అయిపోయింది, చిదంబరం వెళ్ళడం ఏమిటి అని వెంటనే చిదంబర క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ అమ్మవారు ఈయనకి పరమేశ్వరుడికి మధ్యనున్న మాయ అనే తెర తీసేసరికి అప్పుడు ఆయనకి ఆ పరమేశ్వర తత్వం ఏమిటి అనేది అర్థమైంది. చిదంబర క్షేత్రం అంటే అదే, అందరూ చిదంబర రహస్యం అంటే ఏదో అక్కడ ఉన్న స్తంభాలు, అక్కడ ఉన్న దూలాలు అవన్నీ చెప్తూ ఉంటారు. చిదంబరం అంటే అది కాదు. మీరు చిదంబరంలో చూస్తే నటరాజస్వామికి ఇటుపక్క అమ్మవారు ఉంటారు, అటుపక్క ఒక తెర ఉంటుంది. ఆ తెర ఎత్తి చూపిస్తారు పూజారులు. అక్కడ మనకి ఏమీ కనిపించదు అనమాట, శూన్యంలా ఉంటుంది. ఆ తెర ఎప్పుడైనా కనుక మన జీవితంలో అమ్మవారు తీయగలిగితే అప్పుడు అటుపక్కనున్న పరమేశ్వరుడి దర్శనం జరుగుతుంది. అది చిదంబర రహస్యం అంటే. అది ఎంతోమంది ఇప్పుడు మనకి నందనార్ గారు ఇలాగే ఎంతోమంది చరిత్రలో చిదంబరం వెళ్ళినప్పుడు జరిగింది. అలాగే ఈయనకు కూడా జరిగింది. సరే, ఆ తరువాత అక్కడి నుంచి మళ్ళీ కమలాలయం వెళ్ళేసరికి అక్కడ నది దగ్గరికి దాహం అని వెళ్ళాడు. వెళితే అక్కడ పరవ అని ఒక స్త్రీ కనిపించింది, మహా సౌందర్యవతి అసలు. అంతే, ఆ అమ్మాయిని చూసి మనస్సు పారేసుకుని, ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఒక వేశ్యల కుటుంబంలో పుట్టాను నేను అని చెప్పింది. చెప్తే, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి నవ్వేసేసి వెళ్ళిపోయింది. ఈయన మహా సౌందర్యవంతుడు చూడటానికి, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇంకంతే, ఆలయానికి వచ్చి అక్కడ తిండి నీళ్ళు అవన్నీ మానేసి ఆ విరహంలో అలా వేగిపోయాడు. వేగిపోతే అప్పుడు పరమేశ్వరుడు ఒక ఆయన రూపంలో వచ్చాడనమాట. వచ్చి, ఏం మిత్రమా ఇలా ఉన్నావేమిటి నువ్వు అని అడిగాడు. అడిగేసరికి, ఏం నువ్వేనా ఆర్చేవాడివా తీర్చేవాడివా అంటే, ఏం పర్వాలేదు చెప్పు, నేను ఎటువంటిదైనా నీకు అనుగ్రహించగలను అన్నాడు. అంటే ఏమీ లేదు, అక్కడ నాకు నది దగ్గర పరవ అని ఒక స్త్రీ కనిపించింది. అబ్బో ఎంత అందంగా ఉందోను, ఎలాగైనా ఆమెనే వివాహం చేసుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు తప్పకుండా చేస్తాను, నేను దూత కింద వెళ్ళి వాళ్ళ ఇంటికి నీకు వివాహం అంతా ఏర్పాటు చేసి వస్తాను అని చెప్పి పరమేశ్వరుడు పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా బయలుదేరట. ఏం అదృష్టం చూడండి, ఒక్కొక్క భక్తుడి కోసం పరమేశ్వరుడు ఎన్ని చేశాడో. దేవతలందరూ పైనుంచి చూసి ఆశ్చర్యపోయారట. ఏమిటి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని పరమేశ్వరుణ్ణి కుంటాం. అటువంటి సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్య రూపంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం ఏమిటి అని ఆశ్చర్యపోయారు. దాంతో ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, అందగాడు, పొద్దున్న నిన్ను నది దగ్గర చూసేట, ఎలాగైనా నిన్నే వివాహం చేసుకుంటానంటున్నాడు, అది శివాజ్ఞ కూడాను, అతన్నే వివాహం చేసుకో అని చెప్పారు. చెప్పేసరికి ఆ అమ్మాయి ఇంకా తెలివైంది. దాంతో ప్రతిదానికి మధ్య శివాజ్ఞ అని చెప్పేయడం ఒక అలవాటు అయిపోయింది. శివాజ్ఞ అయితే కనుక ఏది శివుణ్ణి కనిపించిన ఆజ్ఞాపించమను, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంది. అంతే, పరమేశ్వరుడు వృషభవాహనారూఢుడై వాళ్ళ ఇంటి ముందు కనిపించి మా మిత్రుణ్ణి వివాహం చేసుకో అని అడిగాడు. ఆశ్చర్యపోయి వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటే మళ్ళీ స్నేహితుడు రూపంలో వచ్చి చక్కగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, మొట్టమొదట వివాహం జరుగుతుంటే పరమేశ్వరుడు వచ్చి ఆ పెళ్లి చెడగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ రాయబారం కూడా కట్టి వెళ్ళి ఇంకొక స్త్రీతో పెళ్లి చేశాడు. ఏమిటండి ఇది అంటే, దాని వెనకాల ఒక కారణం ఉంది, చెప్తా, కంగారు పడకండి. ఆ తర్వాత ఏమైంది, వివాహం అయిన తర్వాత ఇంకా భార్య తోడిదే లోకం. అమ్మ బాబోయ్, అసలు ఆవిడ కొంగు పుచ్చుకుని వదలలేదు. ఆవిడ కూడా అంతటి అందగత్తే, ఈయన అంత అందగాడు. దాంతో కొన్నాళ్ల పాటు ఆ శృంగారంలో తేరిపోయారు. ఆ తర్వాత ఆవిడకి ఆ భావనలు తీరినా సరే ఈయనకి మాత్రం తీరలే. ఇంకా ఆవిడ వెనకాల తిరగడం శృంగారం కోసం అంతే. చివరికి ఏమైంది, ఆ ఊర్లో కరువు వచ్చింది కమలాలయంలో. వచ్చేసరికి అందరూ పక్క ఊళ్ళకి పక్క దేశాలకి వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకుని వస్తూ ఉంటే ఈయన మాత్రం భార్య కుంగు పుచ్చుకుని శృంగారం అనేది తిరుగుతున్నాడు. ఆవిడ కోపం వచ్చి చాలాసార్లు చెప్తే వినలే. చివరికి ఒకరోజు
ఇంక కోపం కట్టలు తెంచుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసి నువ్వు ఏదో ఒకటి సంపాదించుకుని వస్తే తప్ప తిండి గింజలు సంపాదించుకుని వస్తే తప్ప నేను మళ్ళీ ఇంట్లోకి రానివ్వను పో అని చెప్పి తలుపేసేసింది. గుళ్ళో అరుగు మీద కూర్చున్నాడు మళ్ళీ విచారంగా. కూర్చుంటే ఆ మిత్రుడు మళ్ళీ వచ్చాడు. ఆ మిత్రుడికి ఇంకేం పని లేదా అంటే అదే భక్తవత్సలత అంటే. మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి ఏమయ్యా ఇక్కడ మళ్ళీ వచ్చి కూర్చున్నావు, నీకు చక్కగా పెళ్లి చేసి పంపిస్తే అంటే, ఇచ్చావులే పెద్ద భార్యని, కొన్నాళ్ళు బాగానే ఉంది, ఇప్పుడు తిండి తీసుకురమ్మని చెప్పి బయటికి గెంటేసింది, ఏం భార్యని ఇచ్చావయ్యా బాబు నువ్వు అన్నాడు. చూడండి, పరమేశ్వరుడు ఇలా ఆడుకున్నాడు భక్తులతోటి. అంటే అయ్యో అవునా నువ్వేం బాధపడకని చెప్పి ప్రమథగణాలతో రాత్రికి రాత్రి కొన్ని బస్తాల ధాన్యాన్ని వాళ్ళ ఇంటి తలుపుకి బయట పెట్టించేసేట పరమేశ్వరుడు. కుప్పల కింద పోయించేసేట ధాన్యం. పోయించి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా, నీ భార్య నిన్ను ఆదరిస్తుంది అని చెప్పాడు. చెప్తే ఏం జరిగిందా, నేను ఇంటికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళడానికి లేదా, ముందంతా ధాన్య బస్తాలు కుప్పలు, నా అంతా వెనక వైపు నుంచి వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు అని అడిగిందిట. నువ్వు అడిగిన ధాన్యం తెచ్చాను అంటే, ఎక్కడ తెచ్చావు వెళ్ళి చూసుకో అంటే, ఆవిడ తలుపు తీస్తే ఇంట్లోకి అలా ప్రవహించింది. అంతా ఆశ్చర్యపోయి అమ్మో నువ్వు సామాన్యుడు కాదు రా ఇంట్లో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. మళ్ళీ భార్య వెనకాల తిరిగేవాడు. ఈయనకి ఒక మిత్రుడు ఉండేవాడు, ఒక చోళసేన అని ఒక అతను. అతనికి 2 కూతుళ్ళు ఉండేవారు, మహా సౌందర్య రాసులు అనమాట. దాంతో ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి, నా కూతుళ్ళని వివాహం చేసుకో మిత్రమా, చూడు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని చెప్తే, ఈయన నీకు కూతుళ్ళైతే నువ్వు నా మిత్రుడివి కదా, నాకు కూడా కూతుళ్ళతోనే సమానం, అయ్యో అలా చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసేసి బయటకు వచ్చేసాడు. చూడండి ఎంత కాంట్రడిక్టరీగా ఉంది ఆయన ఆ వ్యక్తిత్వం. ఒక చోటేమో అంత కామం అని, భార్య సౌందర్యం అని చెప్పి వెనకాల తిరిగాడు. ఇంకొక చోట అంతకన్నా సౌందర్యవతులు 2 ఉంటే నేను వివాహం చేసుకోను అని చెప్పి వచ్చేసాడు. చాలా విచిత్రంగా లేదు? దీని అంతటికీ ఒక కారణం ఉంది. ఈ నాయనార్ చరిత్ర చాలా విచిత్రమైంది, అదేమిటో చెప్తా. ఆ తర్వాత ఏమైంది, కొంతకాలానికి మళ్ళీ ఆ ధాన్యం అన్నీ అయిపోయి ఇంట్లో చిల్లిగవ్వలేదు. దాంతో భార్య ధనం తీసుకురా అని చెప్పింది. చెప్తే నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను అంటే, ఇప్పుడు టెక్నిక్ తెలుసు కదా, బయటికి గంటేసేసి తలుపేసేసింది. అయితే ఈయన ఏం చేశాడు, జంబుకేశ్వరం క్షేత్రానికి వెళ్ళాడు. జంబుకేశ్వరం మీకు తెలుసు కదా, శ్రీరంగం పక్కనే ఉంటుంది. తిరువణెక్కావిల్ అని పిలుస్తారు. అక్కడ జలలింగం ఉంది. ఆ లింగంలోంచి అలా ఎప్పుడు జలం ఊరుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడి పైన కీర్తనలు చేసేసరికి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి ఒక పెద్ద ధనపు రాశినిచ్చాడు. ఇస్తే ఆయన సరే ఇది ఇచ్చావు బాగానే ఉంది, ఎలా మోసుకుపోనయ్యా ఇదంతా అని అడిగాడు. చూడండి పరమేశ్వరుడితో ఎంత చొరవ, ఎలా వచ్చింది చొరవ అంటే దానికి ఒక కారణం ఉంది చెప్తా. అప్పుడు పరమేశ్వరుడు పని చెయ్యి, ఇక్కడ నది ఉంది కదా, ఈ నదిలో ఇవన్నీ వేసి నువ్వు కూడా ఆ నదిలో మునుగు, కళ్ళు తెరిచి లేచే చూసేసరికి ఈ కమలాలయంలో ఉంటావు, ఇవన్నీ అక్కడ పుష్కరిణిలో దొరుకుతాయి అని చెప్తే, అప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ వేసేసి అందులో మునిగి అక్కడ పుష్కరిణిలో తేలేసరికి అందరూ మన పుష్కరిణిలోంచి బంగారం వస్తుంది కమలాలయంలోని, ఊరు వచ్చేసింది, భార్య కూడా వచ్చింది. వచ్చి ఎలా వచ్చింది ఇదంతా అంటే, కిందటిసారి ధాన్యం ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఇచ్చారో పదని చెప్పి బంగారం అంతా తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయ్యేసరికి ఆయనకి భార్యతో సుఖాలు అనుభవించి విరక్తి కలిగి భార్యని వదిలేసి తీర్థయాత్రలకు బయలుదేరి క్షేత్రాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ తిరుక్కడయూర్ అనే క్షేత్రానికి వెళ్ళాడు. తమిళనాడులో ఒక్కొక్క క్షేత్రం వీళ్ళ స్పర్శతో పునీతమైపోయింది. మీకు తిరుక్కడయూరు గురించి గతంలో చెప్పాను నేను. అభిరామీదేవి అని అమ్మవారును, అమృత ఘటేశ్వరుడు అని పరమేశ్వరుడు. అక్కడ మార్కండేయుడి కథ జరిగింది ఆ ఆలయంలోని. యముడు రావడము, మార్కండేయుడిని తీసుకుపోవడం, చంద్రశేఖరాష్టకం చెప్పడం అన్నీ ఆలయంలో జరిగాయి. అసలు ఆ ఆలయంలో షష్ఠి పూర్తి చేసుకుంటే ఎంతో విశేషం జీవితంలోను. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ శృంఖల అని ఇంకో అందగత్తి కనిపిస్తే తన్ని చూసి మళ్ళీ మనస్సు పారేసుకుని మళ్ళీ ఆలయంలోకి వచ్చి విచారంగా కూర్చున్నాడు. అన్నం నీళ్లు అన్ని మానేసి. మళ్ళీ ఆ పాతమిత్రుడు వచ్చాడు. ఏమిటయ్యా మళ్ళీ విచారంగా ఉన్నావు అంటే, ఏం చేయమంటావు, ఇంకొక అమ్మాయి కనిపించింది. అయ్యో బాబాయ్ అసలు సౌందర్యం మాటల్లో చెప్పలే, ఆ అమ్మాయిని చూసిన దగ్గరించి నాకు నిద్ర లేదు, వివాహం చేసుకోవాలి అంటే, అయితే చేసుకోవాల్సిందే అన్నాడు. అనేసరికి నేను ఆ అమ్మాయితో నాకు వివాహం అయిపోయింది ఇంతకు ముందే అని చెప్పాను, దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు వెళ్ళి కాస్త మా ఇద్దరికి వివాహం చేయన్నాడు. చూడండి పరమేశ్వరుణ్ణి ఎలా పంపించాడు అంటే. ఆయన సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళి, అమ్మ నువ్వు మా వాడిని వివాహం చేసుకోవాలి అంటే, ఎలా చేసుకుంటాను, పెళ్ళి అయిపోయింది అంది. ఆ మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు కదా అని. అయితే ఓ పని చెయ్యి, ఇక్కడే ఉంటా అని ప్రమాణం చేయించుకొని పరమేశ్వరుడు ఎదుట అప్పుడు చేసుకో వివాహం అంటే, సరే అని చెప్పి అతనికి కబురు పెడితే సరే అయితే ప్రమాణం చేసేస్తాను అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడికి దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి చెప్పాడు, నేను ఇలా ప్రమాణం చేసే సమయానికి నువ్వు వెళ్ళి అక్కడ పొగడి చెట్టు ఉంది కదా ఆలయంలో, అందులో దాక్కో, ఆలయంలో ఉండకు, నేను ప్రమాణం చేయాలి అని.
పరమేశ్వరుడు అలాగే అని చెప్పి పొగడి చెట్టులో దాక్కున్నాడు. ఈ అమ్మాయికి అది తెలిసిపోయి చాలా తెలివైంది. ఏం చేసింది, సరిగ్గా ఆలయంలోకి వెళ్తూ ఉంటే ప్రమాణం చేయడానికి ఇక్కడొద్దు ఆ పొగడి చెట్టు దగ్గర చేయండి అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ప్రమాణం చేయించుకుంది. దాంతో ఏం చేస్తాడు, ప్రమాణం చేశాడు. వివాహం అయిపోయింది. 1 సంవత్సరం పాటు ఆవిడతో హాయిగా కాపురం చేశాక మళ్ళీ ఆ మొదటి భార్య గుర్తొచ్చింది. గుర్తొస్తే ఎలాగైనా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఈ జీవితం అంతా సైన్ కర్వ్ లాగా ఇలా పైకి కిందకి పైకి కిందకి. ఒక స్త్రీకి ఆకర్షితుడవుతాడు, ఇంకొక స్త్రీని అసలు పట్టించుకోడు, ఇంకో స్త్రీ దగ్గరికి మళ్ళీ ఆకర్షితుడవుతాడు. ఏమిటండి ఇదంతా అంటే చెప్తా. అప్పుడు చివరికి ప్రమాణం ఏదైతే చేశాడో పరమేశ్వరుడి మీద, దాన్ని గట్టు మీద పెట్టేసేసి మళ్ళీ కమలాలయానికి బయలుదేరిపోయాడు మొదటి భార్య దగ్గరికి. రెండో భార్య వద్దని చెప్తున్నా వినలే. తీరా పొలిమేర దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళు పోయి ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. ఎప్పుడు కూడా దేవుడి మీద ఒట్లు వేయకండి. వీళ్ళు మహనీయులు కాబట్టి వెంటనే పనిచేస్తాయి వీళ్ళ మీద. మనకు కూడా జీవితకాలంలో ఏ 10 ఏళ్ళు పోయాక అది పనిచేస్తే మనం ఒట్టు తప్పినప్పుడు అయ్యో ఏమిటి ఇలా జరిగింది అనుకుంటే ఇదిగో వెనకాల ఇలాంటి కారణం ఒకటి ఉంటుంది. అప్పుడు పాపం కళ్ళు పోయేయి, కుష్ఠరోగం వచ్చేసరికి పరమేశ్వరుడే ఒక కర్రని ఆయనకి ఊతంగా ఇచ్చేట. ఆయన బొమ్మలో మీరు చూస్తే చేతిలో కర్ర లాంటిది ఉంటుంది చూడండి, అది పరమేశ్వరుడు ఇచ్చింది. ఆ తర్వాత అలాగా వెళ్ళి కళ్ళు తెప్పించుకున్నాడు కామాక్షిదేవి అనుగ్రహంతో. కుర్తాళం అని పిలుస్తాం మనం, కుట్రాళం అంటారు తమిళనాడులో. అక్కడ ఒక జలపాతం ఉంటే అందులో స్నానం చేసేసరికి ఆ కుష్ఠరోగం అంతా తగ్గిపోయిందట. కుర్తాళం అంత పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అక్కడ పీఠాధిపతి కదా, ఆ ప్రదేశమే కుర్తాళం అని పిలుస్తారు. ఇంకా తరువాత తగ్గిపోయేసరికి మళ్ళీ భార్య దగ్గరికి వచ్చేసాడు. వస్తే భార్య నాకు తెలియకుండా వివాహం చేసుకున్నావట, నిన్ను రానివ్వను అని చెప్తే అప్పుడు ఆ మిత్రుడు మళ్ళీ వచ్చాడు. వస్తే మిత్రమా, ఇంకా ఆఖరిగా నిన్ను కోరిక కోరుకుంటాను, నాకు 2 భార్యలతో కలిసి ఉండాలనుంది ఒకే ఇంట్లోనూ, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలంటే. పాపం పరమేశ్వరుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరితో రాయబారం నడిపి వాళ్ళిద్దరిని ఈయన్ని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడితే కొన్ని సంవత్సరాల పాటు ఉండి చివరికి నాకు ఇంక జీవితం మీద విరక్తి వస్తోంది, నేను కైలాసం వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పుడు అక్కడ కూర్చుని పాట పాడేసరికి ఇంద్రుడు తెల్ల ఏనుగుని పంపించేట. దానిపైన భార్యలతో సహా ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయాడు. అది ఆ మొట్టమొదటి నాయనారి చరిత్ర. ఇప్పుడు ఇది వినగానే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన జీవితంలో మనకి భక్తి ఎక్కడా కనిపించదు. ఆ 2 భార్యల మీద వ్యామోహం. మరి అలాంటి వ్యామోహం ఉన్న ఆయనకి పరమేశ్వరుడు వచ్చేసి ఇలాంటి సపర్యలన్నీ చేసేయడం ఏమిటండి, ఇది చాలా ఘోరంగా లేదా అంటే దానికి కారణం ఏమిటో ఇప్పుడు చెప్తా. ఆయన పూర్వజన్మ తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు ఒక విషయంలో మాట వచ్చిందట. ఏమిటంటే అమ్మవారు పరమేశ్వరుడు రూపాన్ని చూసి ఈ రూపం ఇలా ఉంది ఏమిటి అని అపహాస్యం చేశారట. అమ్మవారు అలా చేస్తారా అండి అంటే ఒక కారణం ఉంటే చేస్తారంతే, లేకపోతే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకటే. దాంతో అమ్మవారు అలా అపహాస్యం చేసేసరికి స్వామి ఏం చేశాడు, నేను ఇలా కనిపిస్తున్న కపాలమాలలతో జడలు కట్టేసిన జుట్టుతోను అనుకుంటున్నావేమో, కాదు, నా సౌందర్యవంతమైన రూపం ఒకటి ఉంది చూపిస్తా చూడని చెప్పి అద్దంలో అమ్మవారికి సుందర రూపాన్ని చూపించాడు. మనకి మీనాక్షిదేవిని వివాహం ఆడిన సుందరేశ్వరుడు కూడా మహాసౌందర్యవంతుడు కదా. ఆ రూపాన్ని చూపించేసరికి అమ్మవారు పొంగిపోయి స్వామి నన్ను క్షమించండి, పొరపాటున అన్నాను అని చెప్పి ఆవిడ సర్దుకుపోయింది, అయిపోయింది. పరమేశ్వరుడు ఏం చేశాడు, ఆ రూపానికి ఒక శరీరం ఇచ్చి ఆ అద్దం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంటే తన రూపమే అది. తీసుకొస్తే దేవతాగణాలందరూ ఇంకా పరమేశ్వరుడితో సమానంగా ఆ సుందరుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టారు. ఒక్క పార్వతీదేవికి తప్ప కైలాసం మొత్తానికి ఆయనే శివుడు. దాంతో ఇంకా మెల్లిగా ఆయనకి అందరూ ఇంత ఆదరిస్తూ ఉంటే అహంకారం ప్రారంభమైంది. పరమేశ్వరుడి నుంచి వచ్చిన రూపమైనా సరే ఇలాంటి వికారాలు మొదలయ్యాయి. ఒకసారి ఏమైంది, పార్వతీదేవి పరిచారికలిద్దరూ అనిందిత కమలిని అని వాళ్ళిద్దరూ కైలాసంలో ఉన్న ఒక దివ్య నది దగ్గరికి వెళితే ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ సౌందర్యాన్ని చూసి కామమోహితుడైపోయాడు. వాళ్ళు కూడా మరి ఈయన సామాన్యమైన అందం కాదు, పరమేశ్వరుడు అందం కదా, అంత వాళ్ళు కూడా కామమోహితులైపోయి పైకి చెప్పుకోకుండా మళ్ళీ శివపూజ జరుగుతుంటే కైలాసంలో శివపార్వతుల సన్నిధికి వచ్చేసారు. వచ్చేసరికి వీళ్ళు పైకి చెప్పకపోయినా సరే పరమేశ్వరుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలీదా. వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవి, అయినా మీరు ముగ్గురు కామానికి లొంగిపోయారు. కామం అనేది భూలోకానికి సంబంధించిన విషయం, శివలోకంలో అది ఉండదు. అందుకని మీరు ముగ్గురు కూడా భూలోకానికి వెళ్ళి పుట్టి ఆ కామాన్ని తీర్చుకురండి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు పంపించేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరమేశ్వరుడి నుంచి వచ్చిన రూపమే కానీ ఇదిగో ఇలాంటి పనులు 2 చేసి చివరికి భూలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అందుకే చూడండి
అందరి స్త్రీలని చూస్తే ఆయనకి ఆ భావం రాలే. ఆ ఇద్దరు స్త్రీలని ఎందుకంటే అనిందిత, కమలిని అక్కడ భూలోకంలో పుట్టి ఆయన భార్యలయ్యారనమాట. చివరికి వాళ్ళతో కొంతకాలం ఉన్నాక విరక్తొచ్చి మళ్ళీ నేను కైలాసానికి వచ్చేయాలి అనుకున్నాడు. అది ఆయన నిజస్థానం. దాంతో పరమేశ్వరుడు ముగ్గురిని మళ్ళీ అక్కడికి తీసుకుపోయాడు. ఇది నాయనార్ గారి చరిత్ర. ఎంత అద్భుతంగా ఉంది. ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే శివరాత్రి రోజు జాగరణ చేస్తే కనుక ఇలాంటి మహాభక్తుల చరిత్రలు వినండి. వింటే మనము పొంగిపోతాము. భక్తుల చరిత్రలో మనం వింటూ ఉంటే అది వింటూ పరమేశ్వరుడు కూడా పొంగిపోతాడట. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.